నమస్తే అండి. ఇక్కడ ఉన్న అందరికి సోల్స్ అంటే ఆత్మబంధువులు అందరికీ నమస్కారం. మాది వడ్ల గారు. నా పేరు నాగలక్ష్మి. నేను వయసులో మీకు అందరికన్నా చాలా చిన్నదాన్ని. మీ ముందు మాట్లాడాలంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఈ ధ్యానంలోకి వచ్చాక యూనివర్స్ని నమ్మాక చాలా లాభం పొందాను. అసలు ఎంత లాభం పొందానంటే ముందు ధ్యానంలోకి రాకముందు నా జీవితం అంటే నాకు చాలా వింతగా అనిపించేది. ఈ కర్మలేంటి, అసలు ఏంటి, బాధలేంటి, కష్టాలేంటి అన్న విషయంలో చాలా నలిగిపోయాను. అసలు ఈ ధ్యానంలోకి రావడానికి కారణమే నా బాధలు, నా కష్టాలు, కర్మలు. ఎందుకంటే నేను చాలా అలసిపోయేదాన్ని. పని విషయంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ చాలా నలిగిపోయేదాన్ని. ఎందుకంటే ఒక టైంలో ఇంకా తట్టుకోలేకపోయాను. ఎవరితో చెప్పుకోవాలన్నా ఇంకా వేస్ట్ అనుకున్న అన్ని నేనే ఇంకా వదిలేసుకుందాం, చనిపోదాం అన్న స్థితికి వచ్చేసాను. ఆ టైంలోనే నాకు ఒకరోజు ఎవరో తెలీదు, మామూలు కళలో కనిపించి చెప్పారు, ఇలాగా ఇదంతా జరిగేదంతా కర్మపాలన, ఏ జన్మలో చేసుకొచ్చిన కర్మపాలన నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పారు. సరే అనుభవిస్తాం, ఎంతకాలం అనుభవిస్తాం, మనం ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో తెలియదు. ఉన్నంతకాలం కర్మపాలననే అనుభవించుకుంటా ఉంటే ఇంకా సంతోషకరమైన రోజులు ఎక్కడుంటాయి అనేసి ఒక రోజున బాగా ఏడ్చేస్తాను. మోకాళ్ళ మీద కూర్చుని యూనివర్సిటీతోనో మాట్లాడుకున్నాను, నాతో నేనే మాట్లాడుకుని నాకు తెలీదు. ఏడ్చేసాను. ఫస్ట్ టైం బాగా ఏడ్చేసాను. ఇంకా నేను ఇంకా నా లైఫ్ని ఆపేసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే ఏడ్చేసాను. చాలా నా కర్మను ఒప్పుకుని ఏ జన్మలో చేసుకొచ్చానో, నేను మనిషినే పుట్టి మిమ్మల్ని జంతువులుగా ఉండగా చంపేశానో, కొట్టేశానో, నరికేశానో, మీరు మనిషి లేదని నేను జంతువులుగా పుట్టి మిమ్మల్ని నరికేసి చంపేసి తినేసానో తెలీదు. నా కర్మని నేను ఒప్పుకుంటున్నాను. మనస వాచ కర్మని నేను ఒప్పేసుకుంటున్నాను. ఇంకా నా వల్ల కాదు, ఇది నా తల్లిదండ్రులు చేసేదో ఎవరు చేసేదో నాకు అనవసరం, నేను ఒప్పుకుంటున్నానని ఏడ్చేసాను. నువ్వు నిజంగా ఎక్కడా లేవు, నాలోనే ఉన్నావు. మనం ఏ కష్టం వచ్చినా నా కర్మ అనుకుంటాం, వెంటనే వదిలేస్తాం. కానీ ఆ రోజు నాకు బాగా ఏడుపు వచ్చేసింది. నాలో ఉంది కర్మ అనుకుని ఆ రోజు నేను ఆవిడతో మాట్లాడాను. నువ్వెక్కడా లేవు, నాలోనే ఉండి నువ్వు నన్ను నడిపిస్తున్నావు, ఈ బాధలు పెడుతున్నావు, ఈ కష్టాలు పెడుతున్నావు, దయచేసి నన్ను క్షమించమ్మా. నేను ఎప్పుడు ఏం చేశానో నేను తెలీదు, కాకపోతే నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని ఆవిడతో అడిగి, నువ్వెన్ని కష్టాలు పడ్డావో నా వల్ల, కానీ నేను అవి పడలేను, దయచేసి నన్ను క్షమించమని బాగా ఏడ్చేసి ఆ రోజు నిద్రపోయే వెంటనే నాకు సమాధానం దొరికేస్తుంది. ఎక్కడా లేదు, నీలోనే ఉంది శక్తి, ఆ శక్తిని మేల్కొలుపు, నువ్వు ఎక్కడికే పరిగెచ్చొద్దు, ఎక్కడికే వెళ్ళొద్దు అని చెప్పినా సరే ఏదో వింతగా ఏదో కళ వచ్చింది, కళే కదా అన్నట్టుగా వదిలేసి సిద్ధాంతుల దగ్గర కానీ లేదంటే జ్యోతిష్యాల దగ్గర కానీ చాలా దగ్గరికి పరిగించి నాకు సమాధానం దొరకలా. సరే ఏదో కళ వచ్చింది కదనేసి అది ఫస్ట్ టైం బుక్లో రాశాను, మనకు గుర్తుండాలి కదా అనేసి. మళ్ళీ ఒక రోజున క్వశ్చన్ వేసుకున్నా. సరే మరి దీని అంతటికి మరి ఏం చేయాలి, నేను ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఏం చేయాలని నాలో నేనే ప్రశ్న వేసుకున్నా. అప్పుడేమో ఒక అతను వచ్చి తాళం పెట్టికి తాళం వేసేస్తున్నాడు. అందులో ఏమున్నదో తెలీదు, తాళం వేసేసి నన్ను తాళం తీయమంటున్నాడు. అంటే అందులో ఒక నిధి ఉంది, తాళం తీయమంటున్నాడు. ఆ నిధి ఏంటి ఇలా కళ వచ్చింది, నేను ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను కదా, దీని గురించి వచ్చింది అనుకున్నాను. కాకపోతే ఆ నిధి ఎక్కడా లేదు, నీలోనే ఉంది. అది కోపాలతోటి, ద్వేషాలతోటి, భయాలతోటి నువ్వు తాళం వేసేసి ఉన్నావు. ఆ శక్తిని నువ్వు మేలుకొలిపితే చాలు, నీకు అంత మంచి జరుగుతుందని నాకు వచ్చిన మెసేజ్ అది. సరే ఇదేదో బాగానే ఉంది, ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ ఇచ్చేస్తుంది అనేసి ప్రతిరోజు మా పిల్లలు రాసుకున్న పెన్నులు, పుస్తకాలు తీసేసుకునేదాన్ని. బుక్స్ తీసుకోవడం, రాయడం, పడుకోవడం, మళ్ళీ నైట్ టైం రాయడం, పడుకోవడం. అదేదో నాకు ఒక జాబ్ కింద అయిపోయింది. ఆ టైంలో అలా బుక్కులు రాతానే ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం, 10 నిమిషాలు బుక్ రాయడం, 20 నిమిషాలు నాకు. ఆ తర్వాత కొన్ని రోజులు జరిగిన తర్వాత 20 నిమిషాలు టైం సరిపోదు, 24 గంటలు వేస్ట్ చేసేసుకుంటున్నాము. మనకంటూ ఉదయం గంట, సాయంత్రం గంట నాకు కావాలి. నా బాడీకి, నా మనసుతోటి, నా బాడీతో నేను మాట్లాడుకోవడానికి ఒక గంట, రోజుకొచ్చి 2 గంటలు నాకు కావాలని నేనే కేటాయించుకుని
మా వారితో మా పిల్లలతో చెప్పాను, నేను 9 దాటిన తర్వాత సాయంత్రం పని చేయను, ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లెగుతా, నా వర్క్ అయిన తర్వాత మిగతా వర్క్ అని సిస్టమ్ పెట్టుకున్నాక కొద్ది రోజులు మా వాళ్ళు కూడా వినలా, ఎందుకు పిచ్చదానిలాగా బుక్కులు రాతున్నావు, ఈ ధ్యానం అంటున్నావు, నీ వయసు ఏంటి అదేంటి అనేసి నన్ను విమర్శించేవారు. చిన్న చిన్న పిల్లలు కూడా అనేవారు. సరే వాళ్ళంతటి వాళ్ళు కాదు, ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకున్న తర్వాతే మనం వేరే వాళ్ళకి చెప్పాలనేసి నేను దగ్గరకు ఒక 2 సంవత్సరాలు బట్టి బుక్కులు రాస్తున్నాను. ప్రతి క్వశ్చన్కి నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా అలా అలా ధ్యానం చేసుకోవడం, బుక్కులు రాయడంలోనూ బుక్కులు చదవడం మొదలుపెట్టాను. బుక్కులు చదవడం మొదలుపెట్టి కానుంచి రీఛార్జ్ అసలు ఏముంది, ఎవరిలో ఏముంది, గుడికి వెళ్తున్నాం, గుడికి ఎందుకు వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎనర్జీ వస్తుంది. ఇంటికి వచ్చి వెంటనే ఆ గుడి దగ్గర ఉన్న 10 నిమిషాలే మన ప్రశాంతత దొరుకుతుంది. ఇంటికి వచ్చి కానించి ఇంటి దగ్గర వ్యవహారాలతో సరిపోతుంది. సరే ఇదేదో బాగానే ఉందనేసి కూర్చోవడం, ధ్యానం చేసుకోవడం, బుక్కులు రాయడం, బుక్కులు చదవడం, ఇదే నా వర్క్. ఇంకా వేరే ఇంకా వదిలేసుకున్నా. ఇంకా బాకీలు అప్పులు వస్తే ఏంటి, పిల్లల ఫీజులు ఏంటి అన్నీ వదిలేసి యూనివర్స్ని పట్టుకున్న స్టార్టింగ్ నాకు సూర్య భగవానుడితో ఎక్కువ మాట్లాడుకునేదాన్ని. ఫస్ట్ సూర్య భగవాను నుంచి యూనివర్స్కి కనెక్ట్ అయ్యా. యూనివర్స్ నుంచి అలా అలా గురువులు ఎవరో తెలియదు 2 మాస్టర్స్తో కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత చాలా ఎలాగంటే ఫస్ట్ కర్మలు తెలుసుకుందాం కదా, ఈ కర్మలు ఎందుకు వచ్చినాయి అనేసి పేపర్ మీద ప్రశ్న వేసుకుని రాసుకుని పడుకున్నా. ముందు జన్మలో నేను ఎవరిని, నేను మంచిదాన్నా, నేను చెడ్డదాన్నా, నేను కర్మలు తెలుసుకుందామని ప్రాసెస్లో ప్రశ్న వేసుకుని 3 జన్మలు తెలిసేసుకున్నా. 3 జన్మల వరకు నేను ఏం చేశాను ఏంటనేది నాకు ఆన్సర్ ఇచ్చింది కాడి నుంచి ఇంక అస్సలు వదిలిపెట్టలేదు. ప్రతిరోజు క్వశ్చన్ వేసేదాన్ని. ఏ క్వశ్చన్ వేసినాడో ఆన్సర్ వచ్చేసింది. ఏంటి క్వశ్చన్ అయితే ఆన్సర్ వచ్చేస్తుంది, ఎవరంటున్నారు అనేసి మళ్ళీ నాలో నేనే ప్రకృతి ఏంటుందా లేకపోతే మా ఇల్లు ఏంటుందా, నాలో ఎవరన్నా ఉన్నారనేసి ఒకరోజు క్వశ్చన్ వేసుకుంటే నా చేతులు 2 నాకు కళ్ళలోకి వచ్చినాయి. నా చేతుల్లో నేను రాసినప్పుడే నా చేతులే నాకు ఆన్సర్ ఇచ్చేస్తున్నాయి, ఎక్కడి నుంచి రావట్లేదు. చేతులు ఆన్సర్ ఇవ్వడం ఏంటి అనుకుంటే కొంతకాలం అలా గమనించుకున్న తర్వాత యూనివర్స్కి మన సోల్కి కనెక్ట్ అయ్యిందని ఫోన్ ద్వారా తెలుసుకున్నా. ఫోన్ రీఛార్జ్ ద్వారా యూనివర్స్ మనలో ఉన్న సోల్ యూనివర్స్ ప్రతిదీ కనెక్ట్ అయ్యి ఉన్నాం, యూనివర్స్ ఏంటుంది అని తెలుసుకున్నాక ఆన్సర్ దొరికేసింది అనుకుని పట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళినా బుక్లో రాసేదాన్ని, నేను పలానా పని మీద వెళ్తున్నా, ఆ పని అక్కడ జరిగిపోయింది అని రాసుకునేదాన్ని. ఒక 10 నిమిషాల్లో ధ్యానం చేసుకునేదాన్ని, ఇంకా బయటికి వెళ్ళేదాన్ని. అలాగా చాలా వరకు అనుకున్నవన్నీ జరిగిపోయి నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ నిండిపోయింది. అనుకున్నవన్నీ జరిగిపోయి నాకు ఏదైనా తినాలనిపించినా వేరే వాళ్ళ ద్వారా నా దగ్గరకు వచ్చేస్తుంది. ఓన్లీ పేపరు బుక్కు ఈ రెండిటితోనే నేను ఏది కావాలో నేను పొందేసిన తర్వాత ఆటోమేటిక్గా నా బాడీతో కనెక్ట్ అయిపోయి యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను, బాడీతో కనెక్ట్ అయ్యాను. మనం ఏ రోజు కూడా అసలు బాడీని లెక్క చేయం, పట్టించుకోం కాదు. ఈ బాడీ లేకపోతే మనం ఏమి చేయలేం. కానీ ఎందుకో యూనివర్స్ ద్వారా బాడీకి కూడా కనెక్ట్ అయిపోయాను. ఎలాగంటే నా బాడీ నా మాటలు వినేది. బాడీ ఎలాగంటే నేను ఎక్కువ కుడి చేత్తో పని చేస్తాను, ఎడం చేత్తో నాకు అలవాటు ఉండేది కదా పని చేయడం. ఎక్కువసేపు కుడి చేత్తో పని చేసిన ఈ చెయ్యి నా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ చెయ్యి మనం ఎడం చేత్తో ఏం మంచినీళ్ళు ఇవ్వకూడదు, ఎడం చేత్తో ముట్టుకోకూడదు అనుకుంటాం. కానీ ఇది అలిసిపోతుందని ఈ చేతికి తెలిసేది. ఈ చెయ్యి ఆటోమేటిక్గా వచ్చేసేసరికి ఇదేదో చాలా బాగుంది, బాడీ కూడా నా మాట ఉంటుంది అనేసి బాడీ మీద మళ్ళీ రీసెర్చ్ చేశాను. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు నీరసంగా ఉంది అని పడుకుని ఉంటే నాలో ఉన్న సోల్ మన సోలు మన బాడీని మన కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా యూనివర్స్కి కనెక్ట్ అయిపోవచ్చు. నేను ఒంట్లో బాగాలేదు పడుకుంటున్నాను అని చెప్పి పడుకునేదాన్ని. నా సోల్ ఒప్పుకునేది కాదు, నువ్వు లెగిసి పని చేయాలి, తిరగాలి, లేగాలి అని సోల్ చెప్పేది బాడీకి. సోల్ చెప్పి అంటే ఆటోమేటిక్గా బాడీ లేచి పని మొదలు పెట్టేసేది. అది సరే ఇది బాగుందని మళ్ళీ అది బుక్ మీద రాశాను. ప్రతిరోజు లేవడం, బ్రహ్మ ముహూర్తంలో లేవడం, బుక్ మీద రాయడం, నేను ఈరోజు ఈ టైంకి లేస్తాను, ఈ టైంకి పని అయిపోవాలి, ఈ టైంకి చెయ్యాలని రాసుకోవడం, అదే ప్రాసెస్ని చేసుకుంటూ రావడం. మళ్ళీ సాయంత్రం అదే ప్రాసెస్లో సాయంత్రం పడుకుంటే 1 గంట బుక్ చదవడం, బుక్ రాయడం, పడుకోవడం. ఇంకెలా చేసుకుంటూ వచ్చిన తర్వాత కొంతవరకు నాకు చాలా మెరుగు అనిపించింది.
ధ్యానం బాగుంది, యూనివర్స్ నా మాట ప్రతి మాట ఏంటుంది, ఇది ఏదో బాగానే ఉంది అనుకోండి, పాజిటివ్గా వెళ్ళిపోయాను. ఇంకా అన్నీ జరిగిపోతున్నాయి. తినాలనుకుంటే తింటాను, ఏదైనా చేయాలనుకునే పని ఈజీగా చేసేస్తున్నాను, బాడీకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, సోల్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ప్రతిరోజు. చాలా బాగున్న తర్వాత దగ్గరగా మనలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. మనం ఎదరికెళ్ళి కొలితే నువ్వు వెనక్కి రావాలని తను కూడా లాగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే కొంచెం నెగిటివిటీ నాకు వచ్చేస్తుంది బాడీలో రావడమే. నాకు యూనివర్స్ చెప్పింది కొంచెం నెగిటివిటీ అనేది ఇంట్లోకి వస్తుంది అనేది నాకు మెసేజ్ ఇచ్చిన తర్వాత కూడా నేను అసలు ఏమాత్రం కూడా నేను గ్రహించలేకపోయాను. సరే నేను రాసుకుంటున్నాను, యూనివర్స్తో మాట్లాడేస్తున్నాను, సరిపోతుంది కదా అన్నట్టుగా ఉన్నాను. ఆటోమేటిక్గా ఒకేసారి పడగొట్టేసరికి అక్కడ ఏం జరిగిందంటే ఎవ్వరూ ఏం చేయలేదు, యూనివర్స్ చేయలేదు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవ్వరూ చేయలేదు. నాలో నేను మర్చిపోయి నాలో ఉన్న సోల్స్తో మాట్లాడుకోవడం మర్చిపోయాను, బాడీతో మాట్లాడుకోవడం మర్చిపోయాను. అక్కడికి ఆటోమేటిక్గా మా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడం, ఆవిడ నన్ను పని చేయనివ్వకుండా పడుకోబెట్టడం, నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి ఇలా జరుగుతుంది, మళ్ళీ ఇలా డౌన్ అయిపోయాను అనుకునేసరికి ఆంజనేయ స్వామి కల్లో కనిపించి చెప్పారు, నీవేమీ కాదు, ఒక స్టెప్ వెనక్కి వచ్చావంటే 4 స్టెప్లు ఎదరికెళ్తావు. నువ్వు వెనక్కి వెళ్తున్న స్టెప్ గురించి వదిలేసి ఎదరికి వెళ్ళబోతున్న స్టెప్పుల గురించి ఆలోచించు, నీకు నేను 1000 ఏనుగులు బలం ఇస్తున్నాను, హనుమాన్ చాలీసా చదువు అని చెప్పారు. కానీ నేను మొదలు పెట్టలేదు. నాకు ఆ ప్రాసెస్ ఎందుకో నాకు బుర్రకి ఎక్కల. హనుమాన్ చాలీసా మళ్ళీ స్నానాలు చేయాలేమో, అవి చేయలేమో నిష్టగా ఉండాలి అన్నట్టుగా ఆ ప్రాసెస్కి వెళ్ళబోయేసరికి ఇంకా కర్మలు ఎలాగంటే నన్ను ఎంత తరువుకు వచ్చేసినాయి అంటే మా అమ్మకి ఇబ్బంది జరగడం, ఆర్థికంగా ఇబ్బంది జరగడం, పిల్లలకు ఎగ్జామ్స్లో కొంచెం వాళ్ళు సరిగ్గా రాయకపోవడం, అలాంటి ఇబ్బందులన్నీ చూసిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాను బుక్ రాయడం, మళ్ళీ యూనివర్స్తో మాట్లాడుకోవడం. అది స్టార్ట్ చేసిన తర్వాత చాలా వెనక్కి పడిపోయాను. చాలా అంటే దాన్ని ఏమనాలంటే ఒక లోతులో పడిపోయాను. ఇంకా లేవలేను, ఎవరికి చెప్పుకోలేను. అసలు ఏంటి ఇలా పడిపోయిన ఆటోమేటిక్గా మనకేమొచ్చేస్తుంది అంటే ఎవరైనా ఏమైనా చేసేసారేమో, ఏదైనా జరిగిందేమో, నేను కొంచెం బాగానే ఉంటున్నాను కదా, అన్నీ ఇలా చేసుకుంటున్నానని ఎవరైనా ఏదైనా చేశారన్న థాట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వెతకడం మొదలుపెట్టాను. ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం, ఇక్కడ పక్కన పెట్టేస్తాను, ధ్యానాన్ని పక్కన పెట్టేస్తాను, బుక్కులు రాయడం పక్కన పెట్టేస్తాను, నా ప్రాసెస్ అంతా పక్కన పెట్టేస్తాను. గుళ్ళకి వెళ్దాం, జ్యోతిష్యం దగ్గరికి వెళ్దాం, సిద్ధాంతం తీసుకొచ్చి ఇల్లు చూపించుకుందాం అన్న ప్రాసెస్లోకి వచ్చేసిన తర్వాత యూనివర్స్ మట్టికి వదలలేదు. నన్ను ఏ విషయంలోనూ యూనివర్స్ మట్టికి గట్టిగా పట్టుకునేసరికి తను మెసేజ్లు ఇచ్చేది నాకు సెల ద్వారానో ఇంటి పక్క వాళ్ళ ద్వారానో మెసేజ్లు వచ్చి, సరే నేను మొత్తానికి స్టెప్ ఎక్కడ తప్పు జరుగుతుందని మళ్ళీ గమనించుకుంటూ వచ్చేసరికి నాలోనే ఉంది తప్పు, ఎవరిలోనూ లేదు, నాలోనే ఉంది తప్పు అని ప్రాసెస్ని ఎలా మొదలుపెట్టానంటే 3 బుక్స్, నా లైఫ్కో బుక్స్, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములకు ఒక పుస్తకం, నా అత్తమామలకు ఒక పుస్తకం. ఎలాగంటే ఒకటి నాకు ఏం కావాలి, నేను ఎలా బ్రతకాలనేది ఒకటి. నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లి, నా అన్నదమ్ములు ఎప్పుడూ తిట్టకుండా ఉండం. ఏ సందర్భంలో అయినా వాళ్ళని తిడతాం, ఏదో సందర్భంలో వాళ్ళని మనసులో అయినా బయటకని తిడతాం. ఆ తర్వాత అత్తమామలు, ఆడపడుచులు, వాళ్ళని అయితే ఇంకా ఎక్కువ తిడతాం. మనం ఏదన్నా కొంచెం ఇబ్బంది వచ్చేసరికి వాళ్ళని ఇంకా ఎక్కువ తిడతాం. ఈ 3 సబ్జెక్టుల మీద ప్రాసెస్ చేయమని నాకు ఆజ్ఞ ఇచ్చారు. వాళ్ళు ఎవరో తెలీదు, ఆ సోల్ ఎవరో, ఆ మాస్టర్స్ ఎవరో తెలియదు, కానీ నాకు ఆన్సర్ ఇస్తారు, ప్రతిదానికి ఆన్సర్ ఇస్తారు. సరే ట్రై చేద్దామని 2 గంటలతో 4 గంటలకు మార్చాను. మళ్ళీ ఇంకా అత్తమాన ఇంకా అదే ప్రాసెస్. ఇంకా నేను ఎవరిని, మీరెవరు అని ప్రశ్నలు వేసుకోవడం, నా బాడీతో మాట్లాడుకోవడం, ఇంకా అలా కంటిన్యూగా ఇంకా ఈ వర్క్లోనే ఉన్నా. ఈ వర్క్లో ఉన్న తర్వాత నాకు ఫస్ట్ కలిగింది అంటే ఆనందం. ధ్యానం చేసుకున్నాక దొరికిది వేరే విషయాలు నాకు అనవసరం. ఫస్ట్ నేను ఆనందంగా ఉంటున్నాను. రేపు అనేది ఎలా ఉంటుందో తెలీదు, నిన్న అనేది జరిగిపోయింది. ఈ క్షణమే నాకు ఇంపార్టెంట్, ఈ క్షణం నేను ఆనందంగా ఉండాలి. ఇప్పుడు తింటున్న ఫుడ్డే నాకు అది అమృతం, రేపేం కూర వండుకుందాం అనేది అనవసరం. ఇప్పుడు ఫుడ్ దొరికింది, దానికి ఒక కృతజ్ఞత చెప్పుకోవడం, థ్యాంక్ యూ చెప్పుకోవడం, తినేద్దాం. ఇంక ఇప్పుడు ఈ క్షణం ఆరోగ్యంగా ఉన్నాను, ఇది సరిపోద్ది. రేపేమో
దేవుడు అదృష్టం ఉంటే రేపు ఉంటుంది, లేదంటే లేదు. రేపటి గురించి మనకు వద్దు. నిన్న అంటావా, నిన్న అయిపోయింది, అది అలా జరగాలని ఉంది, కాల నిర్ణయం అయిపోయింది. ఈ క్షణం నుంచి నేను ఆనందంగా ఉండాలని ఒక్కరోజు ఈ రోజు గురించి ఆలోచిస్తాను. నిన్న అనేది లేదు, రేపు అనేది లేదు, ఈ రోజు గురించి ఆలోచించుకుంటూ మొదలుపెట్టాను. బుక్కులు రాసుకోవడం, ధ్యానం చేయడం, ఈ ప్రాసెస్లో మటుకు నాకు చాలా మేలు దొరికింది. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ధ్యానం చేస్తారు, అందరూ ధ్యానం చేస్తారు. ధ్యానం చేయడం గొప్ప కాదు. నువ్వు 1 గంట 2 గంటలు కాదు, 10 గంటలు ధ్యానం చేసినా అనవసరం. నీ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, నీ మైండ్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, ధ్యానంలో ఉండగా ఎలా ఉంది, ధ్యానం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనులు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉన్నది, అది గమనించుకుంటే అదే ధ్యానం అనుకుని 24 గంటలు ఇంకా నాతో నేను మాట్లాడుకోవడం, ఇంకా అదే నాకు ధ్యానం అయిపోయింది. ఇంక చుట్టుపక్కల గురించి నాకు అనవసరం. నా వర్క్ ఈ టైంకి అయిపోవాలి, తలుపులు వేసుకోవాలి, పుస్తకాలు తీయాలి, రాసుకోవాలి, చదువుకోవాలి, ఇంకా మిగతా బయట ప్రపంచం గురించి నాకు అనవసరం అని అనుకునేదాన్ని. అదే ప్రాసెస్లో జరిగేది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ధ్యానం చేయడం గొప్ప కాదు, ధ్యానాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వు 4 గంటలు చేయి, 5 గంటలు చేయి, అది కాదు, నువ్వు నిలబెట్టు. ఆ ధ్యానంలో 24 గంటలు ఉండు. ఆ ధ్యానం గురించి ఎక్కువగా ఆలోచించు. మైండ్ సిస్టమ్ను పట్టుకో. ఇప్పుడు మన చేతిలోనే నేను పవర్ ఉందన్నాను. మన చేతిలో ఎందుకు పవర్ ఉంది? గాలి తత్వం, నీరు తత్వం, భూతత్వం, ఆకాశతత్వం, అగ్నితత్వం అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మన చేతిలే పంచిపోతాలు. మనం ఇవన్నీ వదిలేసుకుని మనం ఎక్కడెక్కడో ఎదుక్కుంటాం, కానీ మన చేతిలోనే ఉంది ప్రతిదీ కూడా. నేను ఆ రకంగా ఇంకా పంచిపోతాలతో కనెక్ట్ అయ్యాను. భూమాతతో మాట్లాడడం, ఆకాశంతో మాట్లాడడం, వాటర్ స్నానం చేసే టైంలో కూడా వాటర్తో మాట్లాడతాను. కాసేపు ఒక 5 మినిట్స్ మాట్లాడి గంగా, యమున, సరస్వతి, కృష్ణా నది, గోదావరి అందరు ఇక్కడికి వచ్చేయండి అమ్మ, ఈ వాటర్లో కలిసిపోండి, నాలో ఉన్న మురికిని తీసేయండి అని చెప్పుకుని ఆ వాటర్తో స్నానం చేసి వాటర్తో కనెక్ట్ అయిపోవడం. వాటర్ తాగినప్పుడు నాకు ఇది కావాలి, ఇది చెయ్యాలి అనేసి వాటర్తో మాట్లాడుకోవడం చేశాను. వంట చేసిన ప్రతి క్షణము ఫస్ట్ దండం పెట్టుకోవడం, ఆ వంట చేసి ప్రతి క్షణము కూడా పాజిటివ్ ఆలోచనలతో వంట చేయడం. ఏది పట్టదు అదల్లాగా ఇదిలాగా కాసేపు తిట్టుకోవడం, కాసేపు ఇది అవ్వడం కాదు. వంట చేసి ప్రాసెస్లో కూడా మనల్ని మనం గమనించుకుంటా మంచి పాజిటివ్ ఎనర్జీతో వంట చేయడం. ఇంకా అలా చేశాను. ఆకలి తుడుచుకునే టైంలో కూడా అమ్మ నేను తుడుస్తున్నాను, నీకు కళ్ళాపు కొట్టి ముగ్గేస్తున్నాను, నీకు నచ్చిందా, నువ్వు ఏదో రూపంలో నాకు మెసేజ్ ఇవ్వు, ఈ ముగ్గు నీకు నచ్చిందా అని అంటాం. మళ్ళీ గాలిలో మాట్లాడుకోవడం, ఇంక ఇదే నా వర్క్, గాలిలో మాట్లాడుకోవడం. ఇంక ఇలాగ నా దినచర్య కింద ఇలాగా వస్తూ ఉంది. ఆకాశంతో ఎక్కువ మాట్లాడుకుంటా. మనం ఏదన్నా ఆలోచన వచ్చేసరికి ఇలా చూస్తూ ఉంటాం కదా, అందు గురించి ఆకాశాన్ని ఫ్రెండ్ చేసేసుకున్నా. ఈ 5గురిని ఈ పంచభూతాలను ఫ్రెండ్షిప్ చేసుకున్న తర్వాత ఇంకోళ్ళు ఎవరో తక్కువ అవుతున్నారు. పంచభూతాలతో ఫ్రెండ్షిప్ అయ్యింది, నాకు వర్క్లు స్టార్ట్ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొకళ్ళు తక్కువ అవుతున్నారు. ఎవరో అని వెతుక్కుంటే అది ఎవరో కాదు, నా ఆలోచనే నా అసలైన ఫ్రెండ్ అని తెలుసుకున్నా. ఎప్పుడు నేను నిలబడదానేటప్పుడల్లా పడగొట్టేస్తుందంటే మనం మంచి అని ఆలోచన వచ్చినప్పటికీ నెగిటివ్ ఆలోచన వచ్చేస్తుంది. దానివల్ల మనం పడిపోతున్నామని తెలుసుకుని తనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా. ఆ బుక్కులు రాసే టైంలోనే కాకుండా కొద్ది కొద్దిగా చేద్దాం అనుకుంటే ఒక 2 గంటల సిస్టమ్ పెట్టుకున్నా. ఆలోచన మనతో చెప్తుంది కదా, ఎవరో నిన్ను ఇలా తిట్టేశారు, వాళ్ళు ఎలాగన్నారు అలాగన్నారని చెప్తుంది కదా. ఆ టైంలో కళ్ళు మూసుకోవడం, ఏ వర్క్లో ఉన్నా కళ్ళు మూసుకోవడం లేదే, వాళ్ళు నాకు చక్కగా థ్యాంక్ యూ చెప్పారే, నన్ను కౌగిలించుకున్నారే, నాతో చాలా బాగా మాట్లాడారే అని ఆ ఆలోచనకి రివర్స్ కౌంటర్ వేసేస్తుందని. ఇప్పుడు గమన మీ అత్తగారు తిట్టేస్తుంది, మీ అత్తగారు అలాగంది ఎలాగంది అనేటప్పుడు లేదే, ఆమె చాలా బాగా చూస్తుంది నన్ను అన్నట్టుగా మళ్ళీ రివర్సు గమ్ముని మా పిల్లలు లేదని అన్నా సరే పిల్లలేదు. మనం ఏది చేసినా కాసేపటికైనా అది మనకు గుర్తు చేసేద్ది, మనతో మాట్లాడేద్ది. ఇంకా అలాగా ప్రతి విషయం నెగిటివ్ వచ్చినట్లా పాజిటివ్ వేసేస్తుందని. నువ్వు ఆగు, ఇన్ని రోజులు నన్ను నలిపేసావు, నేను చెప్పింది నువ్వు వినకుండా నువ్వు చెప్పింది నేను ఇంట నా జీవితాన్ని పాడు చేసేసుకున్నా. నువ్వు అక్కడ ఆగు, నేను చెప్పేది నువ్వు విను అన్న స్టేజీలో ఏం చేస్తానంటే నా మైండ్ సిస్టమ్ని పూర్తిగా మార్చేసి కృతజ్ఞత బుక్ అని స్టార్ట్ చేశాను. ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పుకోవడం, బుక్కులు రాసుకోవడం, తింటున్న తిండికి, మనం నడుస్తున్న భూమాతకి, మన జేబులో ఉంటున్న డబ్బుకి, అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ బుక్ మొదలుపెట్టాను.
అది మొదలుపెట్టి 108 రోజులు రాసాను. 108 రోజులు రాసేసరికి ఆటోమేటిక్గా నాలో చాలా చేంజెస్ వచ్చేసింది. ఏంటి థ్యాంక్ యూకే ఇంత రిజల్ట్ కనపడుతుందండి, థ్యాంక్ యూయే కదా, కృతజ్ఞతే కదా అని ఈజీగా తీసేసాను. తీసేసిన తర్వాత బ్రష్ పట్టుకుంటూ థ్యాంక్ యూ, వాటర్ పట్టుకుంటూ థ్యాంక్ యూ, వంట చేసుకుంటూ థ్యాంక్ యూ, నేను కట్టుకున్న బట్టలకు థ్యాంక్ యూ, నేను వేసుకున్న గాజులకు థ్యాంక్ యూ అంటూ మొదలుపెట్టాను. మొదలుపెట్టేసరికి చాలా ఆనందం, అసలు ఎక్కడ లేని ఆనందం వచ్చేసేది. ఇంకో మా ఇంటికి వచ్చేవారు, మేము డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చేవారు. ఆ వచ్చిన వెంటనే కొంచెం కోపం వచ్చేస్తుంది కదా, వాళ్ళు ఇచ్చినట్టు ఆనందంగా తీసేసుకుంటాం, వాళ్ళు తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కోపం వచ్చేస్తుంది. మా మనిషి నేను కొంచెం డిస్కషన్ చేసుకునే వాళ్ళవి బాగా కోపం వచ్చేస్తుంది. ఏంటి ఇలా కోపం వస్తుంది అని మళ్ళీ మొదలుపెట్టాను రీసెర్చ్. ఏంటి ఇలా కోపం వస్తుంది, వాళ్ళు ఇచ్చినట్టు బాగానే తీసుకున్నాం కదా, మరి ఎందుకు ఇలా కోపం వస్తుందని మళ్ళీ రీఛార్జ్ మొదలుపెట్టి మళ్ళీ నెతుక్కున్నా. నాలో నేను ప్రయాణం ఇది ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. నేను ఓన్లీ ఫోన్ చూడడం, ఫోన్లో సినిమాలు సీరియల్స్ అన్నీ ఆఫ్ చేసేసాను. నా ఫోన్ ఓపెన్ చేస్తే దేవుళ్ళు ఇవి ధ్యానం గురించి, లేదంటే ప్రకృతి మనతో ఎలా మాట్లాడుతుంది ఏ సబ్జెక్టుల మీద అనేసి, ఇంకా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎంత చేతనం ఎందుకు ఇలా జరుగుతుంది అనేసరికి నా మైండ్ చెప్పింది, వాళ్ళ అప్పులోలు కాదు, ముందు జన్మలో నువ్వు బాగా వాళ్ళకి ఏదో కర్మ చేసి వచ్చో, వాళ్ళే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి దానికి రివెంజ్ తీర్చుకుంటున్నారు అంతే, అది కర్మ, ఇంక అంతకుమించి నువ్వు చేసేది ఏమీ లేదు. వాళ్ళని క్షమించుకోవడం, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళని క్షమాపణ అడగడం, నిన్ను నువ్వు క్షమించుకోవడం అని చెప్పింది. అదే ప్రాసెస్ ఏదైనా వదిలిపెట్టనండి. నేను ఏది మొదలుపెట్టినా దాన్ని కంటిన్యూగా చెయ్యాలి. ఒక్కరోజు 2 రోజులు చేసేసి నాకు బద్ధకంగా ఉందని పడుకోవడం, నాకు కోపంగా ఉందని వదిలేయడం కాదు. ఏదైనా ఒక ప్రాసెస్ మొదలుపెట్టామంటే ఇంకా ఆమె అమ్మ, ఆమె దేవుడు అనుకోవడం చేయడం. ఇంకా ప్రతి సబ్జెక్ట్లోనే ఎలా వచ్చేసిందంటే నాకు కోపం ఉండకూడదు, రెండోది ద్వేషం ఉండకూడదు, ఎదుటి వాళ్ళని ప్రేమించాలి. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, ఎదుటి వాళ్ళని ప్రేమించాలి. ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే ద్వేషించుకుంటామో మనల్ని మనం ద్వేషించుకున్నట్టే అని తెలిసింది కాడ నుంచి కూడా నేను ఈ 5 నా హార్ట్లో ఓపెన్ అయిపోయాను, హార్ట్కి దగ్గర అయిపోయాను, బాడీకి దగ్గర అయిపోయాను, యూనివర్స్కి దగ్గర అయ్యాను. యూనివర్స్ ప్రతి ప్రశ్న వేసినా సరే నాకు ఆన్సర్ చూపిస్తుంది. ఏదైనా సరే నాకు ఈ అవసరం ఉందన్నా సరే ఏదో రూపంలో నాకు మంచిగా చేస్తుంది యూనివర్స్. మీరు ధ్యానం చెయ్యండి, మీరు ఎన్ని గంటలు చేసినా ధ్యానం చెయ్యండి. యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ మనతో మనం కనెక్ట్ అవ్వాలి, మన బాడీతో కనెక్ట్ అవ్వాలి, మన బాడీని క్షమించమని అడగాలి. సోలు మనం చనిపోయిన తర్వాత ఆత్మలు అనుకుంటాం, కానీ అసలు మనం ఉండేదే ఆత్మలుగా ఉన్నాం, అది మర్చిపోయాం. అదిగో అతను మా చిన్నాన్న, ఈయన మా మావయ్య, ఈయన మా అత్త అనుకుంటున్నాం. కాదు, మనం ఆత్మలమే. బతుకుండగానే మనం ఆత్మలను ఒప్పేసుకోవాలి. ఇంక మనం ఆత్మలోని ఒప్పుకోవడం, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం, నాలో ఏముందని వెతుక్కోవడం, ఎదుటి వాళ్ళని ప్రేమించడం, మనల్ని మనం ప్రేమించుకోవడం, క్షమాగుణం ఉండడం, చాలా ఈ ప్రాసెస్ చేసుకుంటే వెళ్తే మనకు కావాల్సినవన్నీ మన దగ్గరకు వస్తాయి. ధ్యానం చేయాలి, ధ్యానాన్ని నిలబెట్టాలి. 2 గంటలు 3 గంటలు ధ్యానం చేసేసామనుకోవడం కాదు, 24 గంటలు ధ్యానంలో ఉండాలి. అందరినీ ప్రేమించాలి, అందరితో మంచిగా ఉండాలి. క్వశ్చన్ వేసుకోవాలి, ప్రతి ఒక్కరూ క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనం హార్ట్లో మన బాడీతో కనెక్ట్ అవుతామో క్వశ్చన్ వేయగానే ఆన్సర్ వచ్చేది. ఆ క్వశ్చన్ ఎలా వేయాలంటే పడుకునేటప్పుడు 5 మినిట్సే, ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ హార్ట్ మీద చెయ్యి వేసుకుని నాకు ఇది ఎందువల్ల వచ్చింది అనుకోవడం, నువ్వు నాతో కనెక్ట్ అయితే నాకు ఆన్సర్ చూపించు అని చెప్పుకోవడం. ప్రతిరోజు ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఏం జరుగుతుందంటే మైండ్, పిల్లలు ఎగ్జామ్లో పరీక్షలు ఎలా రాస్తారో మన మైండ్ సిస్టమ్ నైట్ టైమే దానికి వర్క్ అంతా నెతుక్కుంటుంది. ఎక్కడ ఏం జరిగింది, క్వశ్చన్ వేసిన దీనికి ఆన్సర్ ఎక్కడ తీసుకురావాలనేసి నెతుక్కుండి ఏదో రూపంలో మనకు తెల్లారేసరికి మైండ్ సిస్టమ్ ఆన్సర్ ఇచ్చారు. నాకు అలా వస్తుంది. అంతదాకా ఎందుకు, నిన్న మీరు రమ్మన్నారు రాలేకపోయాను, దానికి కారణం ఏంటో నాకు తెలియదమ్మా అని ఫస్ట్ నన్ను క్షమించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ క్షమించమని నేను మా ఇంటి దగ్గర నుంచి అడిగాను. రాత్రి నేను బుక్ రాసుకునే టైంలో జరిగింది ఆ ప్రాసెస్. నేను వెళ్ళపోయాను కదా, మరి యూనివర్స్ నీకు కోపం వచ్చిందా, లేకపోతే అక్కడ వాళ్ళు ఏమన్నా నన్ను ఏమన్నా అనుకున్నారా, నాకు డౌట్గా ఉంది అనేసి నైట్ బుక్ రాసాను. పొద్దుట మళ్ళీ బుక్ రాసి నేను ఇలాగ ఈ టైంకి పని అయిపోవాలి, ఈ టైంకి వెళ్ళాలనుకుంటున్నాను అనేసి చెప్పాను. చెప్పి
మామూలుగా ఇలా వెళ్తున్నాను, బంటి మీద వెళ్తున్నాను అని రాశాను. ఇంకా అంతకు మించి నాకు ఆ బస్సు కావాలి, బండ్లు కావాలి, ఇవి కావాలని రాయలే. మా ఊరు నుంచి ఇక్కడికి రావాలంటే మాకు బండే తప్ప బస్సులు ఏమీ సౌకర్యం లేదు. స్టార్టింగ్ తలుపేసి బయటకు రాగానే ఎలా తీసుకెళ్ళి నాకు తెలియదు. నువ్వు అక్కడ తీసుకెళ్తున్నావు, అక్కడికి ఎలా తీసుకెళ్తావో, ఏం మాట్లాడిస్తావో నీ ఇష్టం, నాకైతే సంబంధం లేదనగానే కరెక్ట్గా మా ఊరు అతనే వ్యాన్ వచ్చి ఆగింది. నేను మెట్లు దిగుతున్నాను, ఊళ్ళోకి వెళ్తున్నావమ్మా అన్నారు. అది అవునండి అని ఆయన ఎక్కించుకున్నారు. కరెక్ట్గా మళ్ళీ చోరం కూడా వచ్చినట్టుగా ఆయన మూలంక సైడ్ వెళ్తున్నారంటే అక్కడ దిగిపోయాను. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ కారు, అతను ఎవరో తెలియదు, కారు వేసుకొచ్చారు. మామూలుగా మా ఇంటికి మా ఊరు మనిషే, ఎప్పుడు మాట్లాడలేదు. అతనే ఆఫ్ చేసి బండి మళ్ళీ వెళ్తున్నాను రాక్క అన్నారు. మామూలుగా ఎక్కేసాను. ఈ పిరమిడ్ తెలియదు నాకు, ఈ పిరమిడ్ కాడికి ఎప్పుడు రాలా. అతను మామూలుగా అతను చిన్న మాటల్లో ఇలాగ క్లాస్కి వెళ్తున్నాను, ధ్యానం నేర్చుకుంటే వెళ్తున్నాను అన్నాను అంతే. అతను తీసుకొచ్చి పిరమిడ్ కాడ దింపారు. అంటే యూనివర్స్ నా మాట విన్నట్టే కదా, నాకు ఆన్సర్ వచ్చేసింది కదా. అసలు నిజంగా ఎంత ఆనందం వచ్చేసిందంటే, బండి లేదు, ఎవరు తీసుకెళ్తారో తెలియదు, పిరమిడ్ తెలియదు. బండి మెల్లో 2-3 పిరమిడ్లు ఉన్నాయి అన్నారు. 2-3 పిరమిడ్లు, ఈ పిరమిడ్ ఎక్కడ ఎత్తుకోవాలి, మా ఊరోళ్ళేమో వెనకాల వస్తానన్నారు అనుకున్నా. అసలు ఆ కారు ఎందుకు ఆగింది నా ముందు? మళ్ళీ ఆగింది, మళ్ళీ అడిగాడు, బండి మళ్ళీ వెళ్తుందని రాక్క అని అడిగారు. ఆ తర్వాత మళ్ళీ నేను అక్కడ దిగిపోవాలంటే దిగిపోదును. ఎందాక అన్నాడు ఇలాగ పిరమిడ్ కడకంటే కరెక్ట్గా తీసుకొచ్చి దింపాడు. వెంటనే థ్యాంక్ యూ చెప్పేసాను యూనివర్స్కి. నా మాట భలే వినేసావు, అసలు ఈ లెక్కలో నిన్న రావాలని లేదు, ఇక్కడికి ఈ రోజు రావాలని ఉంది కాబట్టి ఈ రోజులో వచ్చాను అనేసి అనుకున్నాం. ఒక్కటి కాదు, నాకు అనుభవాలు చాలా ఉన్నాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ అయితే నేను ఆనందంగా ఉన్నాను. మిగతా విషయాలు అయితే నాకు తర్వాత వాటంతటా అయ్యే సర్దుకుంటే ఫస్ట్ ఆనందంగా ఉన్నాను. యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను, నా బాడీతో కనెక్ట్ అయ్యాను, నా హార్ట్తో కనెక్ట్ అయ్యాను. మనం హార్ట్ని పట్టించుకోం అసలు. ఏ రోజు హార్ట్ని బాడీలో పెయిన్స్ వచ్చేసినాయి, కాళ్ళలాగేస్తున్నాయి, చేతుల్లాగేస్తున్నాయి అంటాం. కానీ అసలు ఆమె ఎంత వర్క్ చేస్తుంది, ఎంత సిస్టమ్ అంటే ఈ మిషన్ మామూలు మిషన్ కాదు ఇది. ఉదయం నుంచి బాగోపోయినా సాయంత్రం వరకు చేస్తూనే ఉండాలి. ఈమెను మనం పట్టించుకోం. నొప్పి వచ్చిందంటే మాత్రం నొప్పి వచ్చేసింది అంటాం. ఇంక దానికన్నా ముందు నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావమ్మా, నువ్వు చాలా మంచిదనువు తల్లి, బంగారు తల్లి, నువ్వు ఎంత మంచిగా వర్క్ చేస్తున్నావు అనేసి ఒకసారి ఈ బాడీగా థ్యాంక్ యూ చెప్పుకుంటే అది అసలు మనకి నొప్పిలే ఇవ్వదు కదా. సంగతి మనకు గుర్తున్నా మనం చెప్పం. ఏంటంటే మనకి ఉరుకులు పరుగులు లేసి కానీ ఉరుకులు పరుగులు, ఈ పని ఆ పని ఈ పని. ఇంకా అలాగా మనం ఏంటంటే ఫస్ట్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి, ధ్యానం చెయ్యండి. ఎన్ని గంటలు చేసినా ధ్యానం చేసి యూనివర్స్తో కనెక్ట్ అయ్యి హార్ట్తో కనెక్ట్ అవ్వాలి, మైండ్ సిస్టమ్తో కనెక్ట్ అవ్వాలి. మైండ్ సిస్టమ్ని మార్చేసుకుంటేనే మనం ఏదైనా చేయగలం. మైండ్ సిస్టమ్ని మార్చుకోకపోతే నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేసినా మళ్ళీ పడుకోబెడుతుంది. మనం మైండ్ సిస్టమ్ని మన చేతిలో పెట్టుకోవాలి. నా మైండ్ సిస్టమ్ ఎలా వచ్చిందంటే, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్మరో తెలియదు, కానీ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి నా బాడీతో కనెక్ట్ అయ్యి అన్నీ అయిన తర్వాత నేను ఏ వర్క్ చేసినా కూర్చోమంటుంది. ధ్యానం చేద్దాం వచ్చి కూర్చోమంటుంది. నా బాడీ చెప్తుంది నాకు ధ్యానం చేద్దాం కూర్చోమంటుంది. తర్వాత బయటికి వెళ్దాము, నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటాం కాదు, మనం బయటికి వెళ్ళాలి, ధ్యాన క్లాసులకి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలని తానే చెప్తుంది నాకు. నేను ఎంతవరకు అసలు ఇప్పటి వరకు నేను 3 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను, కానీ నేను ఇంతవరకు అసలు బయటికి రాలే. కాబట్టి నా బాడీ నాతో మాట్లాడుతుంది. మనం అక్కడికి వెళ్ళాలని చెప్తుంది, కూర్చోమని చెప్తుంది, ధ్యానం చెయ్యాలి, కూర్చోమంటది. ఏదైనా సరే మన బాడీతో కనెక్ట్ అవ్వాలి, ప్రేమతత్వం ఉండాలి, క్షమాగుణం ఉండాలి. ఫస్ట్ మనల్ని మనం క్షమించేసుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏదన్నా అన్నా మనల్ని కాదులే తల్లి నేను క్షమించేస్తున్నాను అనుకోవాలి. లేదనుకో అది 24 గంటల్లో కూడా వాళ్ళు అలాగన్నారు అని చెప్తుంది. మనం ఫస్ట్ మన బాడీని క్షమించుకొని మనల్ని మనం హక్ చేసేసుకోవాలి. అవసరమైతే చిట్టు తల్లి అయ్యా అన్నారు, అలా అన్నా నేను పట్టించుకోవట్లేదు, అవి నాయి కాదు అనేసి అది వదిలేయాలి. వదలకపోతే ఏ పని చేసినా అదే గుర్తు చేస్తుంది. వాళ్ళు తిట్టేశారు, మనం తిట్టాలని, మనం అలాగనాలి ఇలాగనాలని అంటానే ఉంటుంది. ఫస్ట్ మనల్ని మనం క్షమించుకుందాం, ఎదుటి వాళ్ళని క్షమిద్దాం, అందరినీ ప్రేమతత్వంతో చూద్దాం. ఈ పాటించాలంటే కొంచెం కష్టమే. నేను 2 సంవత్సరాల నుంచి పాటించినా ఒకసారి నన్ను పడగొడతాకు చూస్తుంది నెగిటివ్ ఎనర్జీ. ఎలాగంటే ఎక్కువ ఉక్రోసం,
ఎక్కువ కోపం తీసుకొచ్చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కాచు కూర్చుంటుంది. ఎందుకంటే మన అమ్మోళ్ళు చెప్పలేదు, నాన్నోళ్ళు చెప్పలేదు, స్కూల్కి వెళ్ళినా బడిలో కూడా చెప్పలే ఇలా ఉండాలని చేయాలని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ముందు వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళి చక్కని బిర్యానీ తింటాం, అది గుర్తు చేయదు. గోల్డ్ కొనుక్కుంటాం, అది గుర్తు చేయదు. పిల్లలతో ఆనందంగా సినిమాకి వెళ్తాం, అది గుర్తు చేయదు. ఇంట్లో కొట్టుకోవడం, పిల్లల్ని తిట్టడం, ఇది గుర్తు చేస్తుంది. ఈ సిస్టంలోనే నడిపించేద్దామని ఈ సిస్టమ్ని గుర్తు చేస్తుంది తప్ప ఆనందంగా ఉన్న ఒక్కరోజు కూడా గుర్తు చేయదు. అందుకు మనం మైండ్ సిస్టమ్ని ముందు మార్చుదాం. పిల్లలైనా సరే, పిల్లలు మనగా మాట వింటలేదు అని కొలితే మాట వినరు వాళ్ళు. ఫస్ట్ మనం మైండ్ సిస్టమ్ మార్చుకుని అంతా మంచి, పిల్లలు బాగున్నారు, పిల్లలు బాగా చదువుతున్నారు ఇంకా అనుకోవడమే. ఏదైనా మనలోనే ఉంది, ఎక్కడికి వెళ్ళినా దొరకదు అది. ఆ నిదైతే మట్టుకి నాకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అసలు బ్రహ్మదేవుడే వేసారో ఏ దేవుడు వేసారో తెలియదు, కానీ వాళ్ళు చాలా తెలివిగా మనలోనే దాచేసి ఈ జగన్ నాటకాన్ని ఆడిస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్తే మంచి, అక్కడికి వెళ్తే మంచి అని అలా చెప్పినారు తప్ప మనలో ఉంది, ఈ గుండెల్లోనే పరమాత్ముడు ఉన్నాడు, ఆయన నిద్ర లేపుదాము అన్న ముక్క మనకెవరో చెప్పలేదు. ఈయన ఎంత మట్టికి మురుకుతో ఉంచేస్తున్నాం. ఈయన వస్తాక చూస్తున్నాడు, నేను ఉన్నాను, నన్ను పిలవండి, నన్ను నిద్ర లేపండి, నేను కాపాడతాను అంటున్నాడు. కానీ మనం ఒప్పుకోము. ఎందుకంటే ఎక్కడో పూజారు ఉన్నారు, అక్కడ జ్యోతిష్యుడు ఉన్నాడు, జయలలిత సిద్ధాంతం తీసుకొద్దాం అనుకుంటున్నాం. కానీ ఈయన పడుకుంటూ పోయాడు. ఈయన్ని మనలో ఉన్న భయాలతోటి, కోపాలతోటి, ద్వేషాలతోటి ఈయన్ని కప్పుపుచ్చేసాము. ఈయన్ని ఈ మురుకును తెలుసుకుని ఆయన నిద్రలేత ఆయనే కాపాడతాడన్న విషయం మర్చిపోయాం. నేనైతే తెలుసుకున్నా, నాలో పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకున్నాను. నా బాడీ గురించి నేను తెలుసుకున్నాను. ఆయనతో ప్రతిరోజు మాట్లాడతాను నేను. మీరు నమ్మరు, ఒకసారి ట్రై చేయండి. ఒక్క వారం రోజులు ట్రైనింగ్ ఇవ్వండి. బాడీకి, మైండ్ సిస్టమ్కి ట్రైనింగ్ ఇవ్వండి. ఈయన నువ్వు లేపరా, నేను వస్తాను కాపాడుతాను అంటాడు. కానీ మనం ఆయన్ని లేపట్లేదు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, 2 గంటలు చేస్తున్నాం, 3 గంటలు చేస్తున్నాం ధ్యానం, 4వ గంటకు తీసేస్తున్నాం. అది మర్చిపోతున్నాం, వేరే ధ్యాసలో పడిపోయి వేరే పనుల్లో ఉంటున్నాం. అక్కడ ఏమవుతుంది, పరమాత్ముడు ధ్యానం చేసినప్పుడే మేల్కొంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మనం వేసి ఊరుకుతో ఆయన నేను రాను అంటున్నాడు. అంతే. నాకు ఒక్క అనుభవాలు కాదు, నాకు ఇంచుమించు 100 అనుభవాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, చాలా అనుభవాలు ఉన్నాయి. కాకపోతే చెప్తే నమ్ముతారో నమ్మరో తెలీదు. ఫస్ట్ టైం అయితే ఒకసారి నాకు అది చాలా చిన్నదే కానీ నాకు చాలా ఇష్టమైంది. అది ఎలాగంటే, నేను ఐస్ క్రీమ్ అంటే నేను అంత ఇష్టపడను. నా బాడీ ఐస్ క్రీమ్ తిందామంటుంది, నాకేం ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టం ఉండదు. అసలు మేము కొనుక్కోము కూడా. పిల్లలుంటే పిల్లలకి కొంటా మనం కొనుక్కోవచ్చు. మనం ప్రత్యేకంగా వెళ్ళి కొనుక్కుంటే బాగోదన్నట్టుగా మన కోరికల్ని ఆపేసుకుంటాం. ఆ రోజు బాడీ అని చెప్తుంది, సోలు బాడీ కలిపి ఐస్ క్రీమ్ తినమంటాను. ఐస్ క్రీము మనకు రావాలి కదా ఆ టైంలో ఐస్ క్రీమ్ రావాలి. నాకు ఉదయం నేను ఇది కూడా బుక్లో రాశాను, అంటే మా పిల్లల్ని నమ్మరని ప్రతిదీ రాస్తాను. ఉదయం 9 గంటలకు ఐస్ క్రీమ్ తినమని చెప్తే నేను మర్చిపోయాను. చెప్పింది అది వెళ్ళి మాలు పడుకుంటే ఆ ఐస్ క్రీమ్ ఎలా ఉండాలంట, అది కలర్ఫుల్గా ఉండాలంట, కాస్ట్లీగా ఉండాలంట, చాలా అసలు ఎప్పుడూ తినలేనంత ఇదిగా ఉండాలంట. చెప్తా ఉంటే ఇదేంటి ఐస్ క్రీము ఇంత ఇదిగా అడుగుతుంది ఏంటి బాడీ అనుకుని ఎవరితోనూ చెప్పలా. మా మనసు ఆ రోజు చెరువు దగ్గర నుంచి వచ్చారు. నాకు సాయంత్రం మాకు 4-5 ఐస్ క్రీమ్ బండి వస్తారు. ఆ రోజున మా మనిషి చెరువు దగ్గర నుంచి వస్తున్నారు, ఐస్ క్రీమ్ బండి వచ్చిందండి. నాకు తెలియదు, నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. సడన్గా ఐస్ క్రీమ్ పట్టుకొచ్చారు మా మనిషి. ఐస్ క్రీమ్ పట్టుకొచ్చేసరికి ఇదేంటంటే నేను చెప్పలేదు కదా నీకు ఐస్ క్రీమ్ తెచ్చావంటే, ఎందుకో మరి కొనాలనిపించింది అన్నారు. అక్కడ నా బాడీ ఏం కోరింది, కలర్ఫుల్గా ఉండాలి, కాస్ట్లీగా ఉండాలి, ఐస్ క్రీమ్ బాగుండాలి. అక్కడ ఏం జరిగిందంటే మనం కొనుక్కుంటే 10 రూపాయలది కొనుక్కుంటాం, 20 రూపాయలది కొనుక్కుంటాం, మహా అయితే 30 రూపాయలు తింటాం. 50 రూపాయలు అనేసరికి అమ్మో డబ్బులు అయిపోతాయి అన్న దృష్టిలో మానేస్తాం. అక్కడ ఏం జరిగిందంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు మా ఇంటికి వచ్చేసరికి అయిపోయినాయి. 50 రూపాయలే ఉన్నాయి. అదే పట్టుకొచ్చాడు మా మనిషి, నువ్వు నాకు 50 రూపాయలకి ఐస్ క్రీమ్ తెచ్చావా అనుకుని నవ్వుకున్నాను. అది నా బుక్ ఫస్ట్ పేజీలో రాసాను. అది చిల్లీదైనా సరే
నాకు అదంటే ఇష్టం. ఎందుకంటే మా మనసు నా కోసం 50 రూపాయలు ఐస్ క్రీమ్ కొన్నారు కదా, అది గుర్తుపెట్టుకుందాం. రేపు వద్దున మన వాళ్ళకైనా సరే నా పుస్తకాలు చదివించాలని ప్రతిదీ రాస్తాను నేను. నాకు నిద్రతో పని లేదు. ఫుడ్ తిందాం, అలాంటి ఫుడ్ తిందాం, ఎలాంటి ఫుడ్ తిందాం అని దాంతో పని లేదు. నిద్రతో అస్సలు పని లేదు. ఎక్కువగా మనం టైంని ఏం చేయాలంటే వేస్ట్ చేసేసుకుంటున్నాం నిద్రలతోటి, బాధలతోటి. ఇంకే నేను ప్రతిదీ బుక్లో రాసేస్తాను. ఏంటంటే మన పిల్లలు మన మనవాళ్ళు కూడా చదువుతారు నా బుక్స్ అనేసి నేను రాస్తాను. అందులో హస్బెండ్ ఏదైనా ఇచ్చేసరికి మనకు ఆనందం వచ్చేది కదా. చీర కొన్నా ఏది కొన్నాను, 50 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనేది గొప్ప కాదు. ఆ టైంలో నేను తినాలనిపించింది ఆయనకు చెప్పేసింది యూనివర్స్. అక్కడ మళ్ళీ ఐస్ క్రీమ్ లేకుండా చేసింది. 50 రూపాయల ఐస్ క్రీమ్ నా దగ్గర తీసుకొచ్చింది. అది ఫస్ట్ పేజీలో ఉంటుంది నాది. అది రాసిన తర్వాత చాలాసార్లు ఒక టైంలో అయితే పువ్వులు పెట్టుకోవాలి, కనకాంబరాలు పెట్టుకోవాలి, బాగా పెట్టుకోవాలి, ఎక్కువగా పెట్టుకోవాలి. నేను ఊరికి వెళ్తున్నా కానీ అంతకుముందు నాకు ఈ బాడీతో కనెక్ట్ అయ్యాకే ఇవన్నీ, అంతకుముందు నాకు లేదు. సరే బండిమళ్ళీ కొనుక్కుందాంలే చెప్పింది కదా అంటే నేను ఏ థాట్ వచ్చినా బుక్లో రాసేస్తారు, మర్చిపోతానేమోనని. ఆ బుక్ చదువుకునేటప్పుడు మనకి అది గుర్తొస్తుంది కదా అని ఏం చేశాను, నాకు ఇక్కడ థాట్ వడ్లగరిలో వచ్చింది. కనకాంబరాలు పెట్టుకోవాలన్న థాట్ మా ఇంటికి కూడా వచ్చింది. మా ఇంటి పక్క అమ్మాయి శారదాపేట, బందర దగ్గర శారదాపేటలో ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి వస్తుందంట వాళ్ళ అమ్మగారిని చూడడానికి. ఆ అమ్మాయి ఆలోచన ఆ అక్కకి పువ్వులు పట్టుకెళ్దాం, ఆ అక్క కనకాంబరాలు మాల కట్టుకున్నట్టుకెళ్ళి ఇద్దామనేసి ఆ అమ్మాయికి వచ్చిందంట. యూనివర్స్ అక్కడ కనెక్ట్ చేసింది. ఆ అమ్మాయి నా కోసం కనకాంబరాలు తెచ్చింది. అవి ఎలాంటివి అంటే అచ్చం నేను బుక్లో రాసుకున్నట్టుగా తాజాగా ఉన్నాయి. చక్కగా నేను మూర పెట్టుకోవాలనుకున్నాను, మూర ఉన్నాయి. వాళ్ళ అమ్మగారింటికి వచ్చేస్తే చెప్తే నమ్మరు కదా, ఎవరు నమ్మరు. అది రాసాను బుక్లో. అలా అలా చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు. నాకు డబ్బుల ప్రకారంగా అయినా సరే ఫస్ట్ నా హస్బెండ్ పిల్లలు కూడా నమ్మల నేను చేసి వర్క్ని. పిచ్చదాన్ని కూడా అనేసారు మా పిల్లలు. ఏదైనా చేసినా నిద్రపో, నువ్వు నిద్ర లేని మాలని ఇలాగ అయిపోతున్నావమ్మా, నిద్రపో అనేది మా పాప. అయితే నువ్వు వర్క్ చేసుకుని ఈ వర్క్లు ఇవన్నీ ఎందుకు, నువ్వు నిద్ర లేక పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నావు అని పిచ్చిదే అని కూడా అనేసారు మా పిల్లలైతే. నువ్వు పిచ్చిదానివి అని అనేసి ఏం చేసినాడు, ఒకసారి ఏదైనా గట్టి రిజల్ట్ చూపించి నాకు ఒక్క రిజల్ట్ అయినా గట్టి చూపించి అప్పుడు మా పిల్లలు నమ్ముతారండి. సరికి మాకు అర్జెంటుగా 10,000 అవసరం వచ్చినాయి. 10,000 అవసరం వస్తే ఎవరిని అడగదలుచుకోలేదు. నేను బుక్ మీద రాస్తా నాకు 10,000 కావాలి అనేసి ధ్యానం చేసుకున్నాను. కాసేపు మెడిటేషన్ చేసుకున్నాను. ఎందుకంటే బాడీని బ్రెయిన్ని టెన్షన్ పడక తల్లి, మనం అనుకున్న పని అవుతుంది తల్లి అనేసి నా బాడీకి బ్రెయిన్కి చెప్పేసి బుక్ రాస్తాను. ఎవరికి అడగల. మా మనసు వచ్చి ఎవరన్నా అడిగేవా మరి డబ్బులు కావాలి కదా, అవసరం కదా అన్నారు. అంటే నేను ఎక్కువగా డబ్బులు మెయింటైన్ నాదే. ఎక్కడన్నా తీసుకురావాలన్నా కట్టాలన్నా ఫస్ట్ నేనే ఉంటాను. నేను ఎవరిని అడగలేదు. నాకు తెలిసి చుట్టాన్ని అడిగాను అన్నాను. ఎవరా చుట్టమన్నారు మా మనసు. యూనివర్స్ అనగానే నవ్వాడు. ఎలా బలంగా ఉంది నీకు, ప్రతి చిన్నదానికి పెద్దానికి ఇలా మాట్లాడుతున్నాం అనేసి అన్నారు. అనేసరికి నాకు రేపు ఉదయం 9ంటికి మనకి డబ్బులు అందుతాయండి, కంగారు పడొద్దు అనేసరికి మా మనిషి నమ్మపోయేసరికి 8:30 అయింది. ఏం చేస్తున్నావు, రిజల్ట్ ఏది, పిచ్చదానిలో ఉంచేస్తావా మా ఆయన దగ్గర మా పిల్లల దగ్గర? ఫస్ట్ ఇంట్లో నమ్మితేనే కదా బయట నమ్ముతారు. రిజల్ట్ ఇంకా తీసుకురాలేదు నువ్వు, 8:30 అయింది, అరగంట టైం ఉంది అన్న. అనేసరికి ఈయనకి ఫోన్ వచ్చింది, బండి మీద వెళ్ళాలన్నారు. సరే వెళ్ళరండి అన్నారు. ఈ లోపు ఏంటంటే నా థాట్ మా నాన్న అడుగుదామా లేకపోతే ఎవరిని అడుగుదామని చెప్తుంది. నువ్వు అక్కడ ఆగు, నేను అడగవలసిన వాళ్ళని అడిగేస్తాను, నువ్వు అక్కడ ఆగు 10 నిమిషాలని తనని ఆఫ్ చేసి ఆ మైండ్ సిస్టమ్ని కామ్ చేసుకొస్తున్నా. చిటు తల్లి బుజ్జి తల్లి ఉండమ్మా కంగారు పెట్టొద్దు, నువ్వు కంగారు పెడితే నా బాడీ కంగారు పడిపోద్ది తల్లి అనేసి ఆ సిస్టమ్ని కామ్ చేసుకొచ్చేసరికి మా మనసు బండి మీద వెళ్తున్నారంట. ఆయనకి తెలుసున్న అతను అటు నుంచి బైక్ వేసుకుని వస్తున్నారు. ఈయన చూడలా, ఈయన వచ్చేసేసరికి ఆయన బైక్ ఆఫ్ చేసి పిలిచి ఏమి కదరా ఇంట్లో 10,000 ఉన్నాయిరా, నీకు ఏమన్నా అవసరం వస్తే వాడుకుంటావని అన్నారని. అంటమే అసలు మా మనిషి అక్కడి నుంచే ఫోను
అక్కడి నుంచే ఫోన్ చేశారు. ఏం నిజంగా 10,000 నేను అడగలేదు, 10,000 ఇస్తానన్నారు ఇలాగనేసి ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి థ్యాంక్ యూ చెప్పాను. ఆకాశానికి భూమాతకి నీ పరిగెచ్చుకుని వెళ్ళిపోయాను. బకెట్ నీళ్ళు తీసేసుకుని పేటేసుకుని కూర్చుని, అమ్మ నా మాట వినేసో నువ్వు తీసుకొచ్చేసావు తల్లి అని ఆ నీటిని ఆడుకుంటున్నాను. నీటితో ఆడేస్తున్నాను, ఇంకా ఆనందము రిజల్ట్ వచ్చేసింది అని ఆడుకుంటున్నాను. నీటి నీళ్ళ మొహం మీద కొట్టేసుకుంటున్నాను, మొత్తం బట్టలు కూడా తడుచుకొని అనేసి తర్వాత భూమాత దగ్గరికి వెళ్ళిపోయి ఓహోను థ్యాంక్ యూ అనేసి మాట్లాడుతున్నాను. ఆకాశానికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆ ఒక్క 15 నిమిషాలు చిన్న పిల్లని అయిపోతాను. నాకు రిజల్ట్ వచ్చిందంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారని ఇది నాకు అనవసరం, పిచ్చదనుకుంటారు ఏమనుకుంటారు నాకు అనవసరం. రిజల్ట్ వచ్చినట్టు ఆటోమేటిక్గా థ్యాంక్ యూ చెప్పేయాలి యూనివర్స్కి. ఇంకా అలా చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ మా పిల్లల్ని నమ్మించాలని నేనేమి ప్రయోగాలు చేయలే. మా పాపకి కాలేజీలో ఫీజు కట్టాలి, ఇది డబుల్ ప్రాసెస్సే. 16,500 కడితేనే ఎగ్జామ్ రాయిందారు పాప నైట్ టైం ఫోన్ చేస్తుంది, నువ్వు కంగారు పడకు, నేను ఎదురంగా నేను చూస్తానమ్మా, నువ్వు కంగారు పడద్దు, నువ్వు చదువుకుంటానే ఉండు, నువ్వు ఎగ్జామ్ వెళ్ళిపోయావు, ఎగ్జామ్ హాల్లో కూర్చుని పేపర్ తీసుకుని చక్కగా ఎగ్జామ్ రాస్తున్నావు, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటా ఉండాలి. ఫస్ట్ నమ్మలేదండి మా పాప. తర్వాత ఏం చేసిందంట, నమ్మిందంట. సరే అమ్మ చెప్తుంది కదా, అమ్మ తర్వాత అమ్మ యూనివర్స్ సరే అనేసి మా పాప కూడా ఏం చేసిందంట, తన దగ్గర ఉన్న పుస్తకంలో మా అమ్మ నాన్న చాలా ఇబ్బంది పడతారు నా వల్ల, ఈ ఫీజు ఎలా కట్టాలి ఏంటనేసి పేపర్ మీద రాసిందంట. రాసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఎట్టిందంట. క్వశ్చన్ మార్క్ ఎట్టి యూనివర్స్కి ఇచ్చేసింది తను. ఇక్కడ క్వశ్చన్ వేసాను, అక్కడ క్వశ్చన్ వేసింది. క్వశ్చన్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి మా పాపని ఆపేశారు. ఎగ్జామ్ రాయించడానికి వెళ్ళలేదు, నాకు ఫోన్పే చేస్తానన్న వాళ్ళు చెయ్యలే. అసలు ఎలాగనే చాలా డిఫరెంట్ అసలు మైండ్ సిస్టమ్ని కామ్ చేస్తున్నాను, యూనివర్స్ని నమ్ముతున్నాను, మళ్ళీ ఏదో మూల లాగేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే పని అవ్వు ఎగ్జామ్ రాయదని లాగేస్తుంది. ఆ టైంలో మా పాపకు వచ్చిందంటే ఒక థాట్, వాళ్ళ ఫ్రెండ్ ఉంది గాయత్రి అనేసి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి చిన్న మెసేజే పెడదాం, ఎక్కువ మెసేజ్ వద్దు, చిన్న మెసేజ్ పెడదాం అనేసి ఏం మెసేజ్ పెట్టిందో మనకు తెలియదు. అమౌంట్ అవసరం అని అయితే పెట్టలేదండి. ఆటోమేటిక్గా తన అకౌంట్ నుంచి మా పాప అకౌంట్కి 16,500 మా పాపకు కావాలి, 17,000 ఫోన్పే ఇచ్చేసింది. ఎగ్జామ్ రాసేసింది. అక్కడ మా పాప నమ్మిన తర్వాత నా కొడుకు ఆయన విజయవాడలో చదువుతున్నారు, బైపీసీ తీసుకున్నారు, నీట్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన 1,000 రూపాయలు కట్టాలి అక్కడ. ప్రతిదీ నేను డబ్బుల విషయంలోనూ క్వశ్చన్ వేస్తాను, ఆరోగ్య విషయంలోనూ క్వశ్చన్ వేస్తాను. ఆయన 1,000 రూపాయలు ఏదో బుక్స్ ఏదో కొనుక్కోవాలంట. ఫోన్ చేసేసరికి సర్లే నేను వస్తానులేరా బుక్ అనేసరికి ఇప్పుడు నువ్వు బుక్ అంటే ఎలాగరంటే లేదమ్మా అందరూ కొనేసుకుంటున్నారు, నా దగ్గర డబ్బులు లేవు ఎలాగ అంటున్నాడు. సరే నేను రేపు 10 నేను అరేంజ్ చేసేస్తాను, ఫోన్పే చేయంతాను అన్నాను. ఆ సంగతి మర్చిపోయాను. కానీ యూనివర్స్ గుర్తుపెట్టుకోండి మా ఓడి వెళ్ళి టిఫిన్ చేసి చేయి కట్టుకుంటున్నాడు అండి. ఆ ఒకసారి వచ్చి ఎరా అందరూ బుక్స్ తీసుకున్నారు, నువ్వు తీసుకున్నావా తీసుకోలేదా అంటే లేదు సారు తీసుకుంటాను ఇప్పుడు అన్నాడండి. ఆయన జేబులోంచి 1,000 రూపాయలు తీసి మా ఓడి జేబులో పెట్టారండి. 1,000 రూపాయలు అక్కడ యూనివర్స్ ఆడికి సమాధానం ఇచ్చేసింది. ప్రతిదీ ఒక్కటి కదా, ఆరోగ్యమైన సరే నేను ఒంట్లో బాగోలేదని అనుకోను, లేసీగా నుంచి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఈరోజు చాలా ఆరోగ్యంగా ఆనందంగా నా పనులు పూర్తి చేసుకున్నాను అని రాసుకుంటాను. మళ్ళీ సాయంత్రం ఈ రోజున చాలా మంచి ఫుడ్ తిన్నాను అని రాసుకుంటారు. ఎప్పుడు ఒంట్లో బాగోలేదనేసి అనుకోను. ఫస్ట్ మనల్ని మనం క్షమించుకుని యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ప్రతిదీ పాజిటివ్గానే మాట్లాడుకోవాలి, పాజిటివ్గానే రాసుకోవాలి. ధ్యానం చేయడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఈ ప్రాసెస్ నడుపుకోవడం ఒక ఎత్తు. ఒక్కసారి ట్రై చేసి మీరు యూనివర్స్ని క్వశ్చన్ వేయడం, ఆన్సర్ ఎలా వస్తుందో గమనించుకోవడం చెయ్యండి. ఇంకొకటి, ఇప్పుడు నేను ఒక ఇంటికి కోడల్ని, ఇప్పుడు మనం బయటకు వచ్చి చెప్పడం కాదు, మనం ఇంటి దగ్గర పాటించాలి ఏదైనా. ఇప్పుడు మనం ఏదైనా సరే క్షమాగుణం ఉండాలి. ఎదుటి అత్తగారినైనా ఎవరినైనా క్షమించేయాలి. ఇప్పుడు తన్ని మనం అత్తగారు మామగారు
ఆడబిడ్డలు అన్నట్టుగా చూడకూడదు. ఆత్మలే వీళ్ళందరూ సోల్స్, వీళ్ళందరూ ఆత్మలు. మనం ఎలా వచ్చాం అలాగే వచ్చారనుకుని వాళ్ళని క్షమించి మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. నేను ఇదే పట్టుకున్నాను ఎక్కువ. ఈ క్షణాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మనకు వచ్చే ఇబ్బందులు ఇవన్నీ మామూలే. ఈ ఒక్క క్షణాన్ని వేస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యము ఇబ్బంది అవుతుంది, మనకి మనశ్శాంతి ఉండదు. ఈ ఒక్క క్షణాన్ని మనం పాజిటివ్గా మంచిగా ఆనందంగా ఉంచుకుంటే ప్రతిరోజు ఆరోగ్యంగానే ఉంటాం. ధ్యానం చెయ్యండి. 4 గంటలు చేసినా ఎన్ని గంటలు చేసినా ధ్యానం చేస్తూ ఇవన్నీ పాటించుకుంటూ ఉండండి. అందరం ఆనందంగా ఉంటాం. ఇదే నాకు తెలిసింది. నాకు అనుభవాలు అయితే ఉన్నాయి, కానీ కాకపోతే నాకు వయసు చిన్నది. ప్రాసెస్లో నేను పెద్ద ఎక్కువ సంవత్సరాలు లేను, 2-3 సంవత్సరాలు బట్టే. ఇంకొకటి ఇంకా నమ్మాల్సిన వాళ్ళు మా డాడీ గారు, మా నాన్నగారు ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నారు. ఆయనకు తెలుసు, మా నాన్నగారు చాలా సంవత్సరాలు బట్టి ధ్యానం చేస్తున్నారు. కానీ నాన్నగారు మైండ్ సిస్టమ్ కంట్రోల్లో ఉండదు. కోపం కానీ ఏదైనా సరే కంట్రోల్లో ఉండదు. మా నాన్న నమ్మించాలి. మామూలుగా మా నాన్న నమ్మించాలంటే మా నాన్నకి ఏదోటి రిజల్ట్ చూపించాల్సి వచ్చి నాన్నగారికి నమ్మిలా కూడా రిజల్ట్ జరిగింది. అంటే మా తమ్ముడు హైదరాబాదు వెళ్ళాడు. ఆడేదో వర్క్ పని మీద వెళ్తే వాడు వస్తాడో రాడో, మా నాన్న నీవాడు తమ్ముడు వస్తాడో రాడో, ఇలాగే వెళ్ళాడు అనేవాడు. నాన్న తమ్ముడు వచ్చేసాడు, మనతో ఆనందంగా ఉన్నాడు, ఆడంతా బాగున్నాడు అనేసి ఏం చేసేదాన్ని, చెప్పేదాన్ని. మాటల వరకు చెప్పి కానీ మా నాన్న వస్తారు కానీ నా పుస్తకాలు మా నాన్నగారికి చూపించను. నేను ఒక గోల్ ఉంది నాకు, అది పూర్తయ్యే వరకు నేను చూపించను. నా రూమ్లో నా పుస్తకాలు ఎవరూ చదవరు, కానీ ఇంతలో ఎత్తుంటాయి. మా పిల్లలు అంటారు బుక్స్కి పెన్నులకి అయిపోతున్నాయమ్మా అంటారు. అన్నా సరే లేదమ్మా నేను చేసేది మంచి వర్క్ అన్నట్టుగా నేను చేసేస్తాను. అది మా తమ్ముడు నేను చెప్పినట్టే వచ్చేసాడు. ఊళ్ళోనే అతను వర్క్ ఏదో అతను చేసుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది మీకు చెప్పేదని కాదు, కానీ ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ తల్లిదండ్రులను తలుచుకోండి. తల్లిదండ్రి ఫస్ట్ మనకి. తల్లిదండ్రికి క్షమాపణ చెప్పేయండి ఫస్టే. అంటే ఏదో మనమేం తప్పు చేసామంటాం కాదు, మనం తిట్టేసాం వాళ్ళని, ఎప్పుడో ఇబ్బంది పెట్టేసాం. ఫస్ట్ తల్లిదండ్రి బతుకున్నా బ్రతికలేకపోయినా క్షమాపణ చెప్పండి. అత్తమామలకి క్షమాపణ చెప్పండి. తర్వాత గురువుల్ని, మనకు తెలిసిన గురువులు, మన బళ్ళో మాస్టర్లో లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ గురువుని పట్టుకుని ఆ గురువుకి ఏదో పేరు పెట్టుకుని గురువుకి థ్యాంక్ యూ చెప్పండి, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మన ప్రాసెస్ ఎలా ఉంటుంది, లేచి వెంటనే వాకలు తుడిసేయాలి, పని అవ్వలేదు అంట్లు కడిగేయలేదు కాదు. లేగిసామంటే ఎందుకు లేసాము, ఈరోజు ఎందుకు ఇచ్చింది యూనివర్స్ మనకే అన్న దాని మీద లేగడం, ఆ బుక్కులు రాసుకోవడం, ఒక పేజీ పెట్టుకుంటే ఇంకా మంచిది. మన తల్లిదండ్రులని పేర్లు రాసేసుకుని ఆ పేపర్ మీద వాళ్ళకి సారీ చెప్పడం, థ్యాంక్ యూ చెప్పడం, నాన్న నువ్వు నాకు మంచిగా చేసావు అనుకోవడం, థ్యాంక్ యూ చెప్పడం. ఇప్పుడు మన అమ్మ బ్రతుకులేకపోయినా వాళ్ళ ఆత్మల్లో ఉన్న ఎనర్జీ మనతో కలిసే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మనకి ఎనర్జీ ఇస్తూనే ఉంటారు. కాకపోతే మన తల్లిదండ్రులని మనం తలుచుకోం. ఇప్పుడు బ్రతుకున్నా విలువేమో, చనిపోయాక విలువేమో. నాకు తెలిసింది ఏంటంటే నేను చేసే ప్రాసెస్ ఇది. నా బుక్లో మా డాడీ పేరు, మా అమ్మ పేరు, మా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరి పేర్లు ఉంటాయి. ఫస్ట్ తీయగానే క్షమాపణ అడిగేస్తాను. ఏదన్నా ఇప్పుడు మనం కలిసామంటే ముందు జన్మలో రుణాలు తీర్చుకుంటాకే కదా తల్లి బిడ్డ ఇవన్నీ భార్యాభర్తల కింద కలిసాం. అందుకని ముందు క్షమాపణ అడిగేస్తాను. క్షమాపణ అడిగిన తర్వాత థ్యాంక్ యూ చెప్తాను. నీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అనుకుని థ్యాంక్ యూ చెప్తాను. తర్వాత అత్తమామలైనా సరే, ఆడపడుచులని ఎవరైనా అందరి పేర్లు ఉంటాయి నా పుస్తకంలో. ఫస్ట్ మనం పాటించాల్సింది అది. మనం ఏదో మొన్న గొడవ పెట్టుకున్నాం, మొన్న తిట్టేసుకున్నాం కదా, వాళ్ళతో మనకి ఇంట్లో అనేది కాదు, అది వదిలేద్దాం. అదేదో ఒక సోల్ ఏదో నెగిటివ్ ఎనర్జీ తీసుకొచ్చింది, ఆ గొడవ పెట్టేసింది, చిచ్చు రాపేసాను అనేసి వెళ్ళిపోద్ది. దాన్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ దాన్ని ఆర్పాలి. నువ్వు ఆర్పేసి ప్రేమతత్వంతో ఉండాలి. ఇంటిని ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే ఎనర్జీ ఉందంటారు మా ఇంట్లో నిజంగా ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మా ఇంట్లో. మా పిల్లైనా సరే వస్తే అమ్మ మన ఇంట్లోకి వచ్చేసరికి ఎంతో రిలీఫ్గాను ఆనందంగాను ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది అంటది. ఎందుకంటే ప్రేమతత్వం ఉంది అక్కడ.
మా ఇంట్లో డబ్బు ఇదిగా నిండుగా ఉన్నా ఏది నిండుగా ఉన్నా అక్కడ ఏంటంటే ఆ ఎనర్జీని ప్రేమతత్వంతో నింపుకోవాలి. ఇప్పుడు ఏదో అంటారు హస్బెండ్ అంటారు పిల్లలు అంటారు, మనం అందరం అనుకోకుండా ఉంటాం. కాకపోతే అది పట్టుకుని 2 రోజులు 3 రోజులు సాగదీసుకోవడం కన్నా దాన్ని అక్కడ స్టాప్ చేసేసి, ఇప్పుడు హస్బెండ్ మనల్ని తిట్టేసినా సరే మనమే క్షమించేది, మనమే క్షమాపణ అడుగుతాం. ఏమవుతుంది, మన హస్బెండే కదా, ఒక్క క్షమాపణే కదా అడిగేయడం, దాన్ని అక్కడ వదిలేయడం, చక్కగా ప్రేమతత్వంతో ఉండడం. ఫుడ్ తిన్నప్పుడు కూడా, మెయిన్ ఫుడ్ తిన్నప్పుడు కూడా మనం ఏం కర్రీ వేసుకుంటూ తింటున్నాము, ఏం ఫుడ్ తింటున్నాము అనేది గమనించుకుని కనీసం ఒక పావు గంటనే తినాలి అన్నం. ఏదో అదర పెట్టేసుకుంటాం, తినేస్తాం, కడిగేసుకుంటాం, ఇంకా అంతటితో అయిపోయింది. మనం ఏ ఫుడ్ తిన్నాం ఏంటనేది కూడా మన బాడీకి కూడా తెలియదు. మనం ఏం పంపించాం లోపల ఆ సిస్టము, అది అరిగించుకోవడానికి ఆ సిస్టమ్కి తెలియాలి కదా. నువ్వు ఇది పంపించో, ఇది కరెక్ట్, ఇది వేస్ట్ అని తెలుసుకోవాలి కదా. ఇంకా అందుకని భోజనం చేసినప్పుడు కూడా ఫస్ట్ ఒక్క 10 నిమిషాలు పక్కకు తోసేయాలి. అన్నీ పక్కకు తోసేసి 10 మినిట్స్ అయినా సరే అది ఆస్వాదిస్తూ ఈ కూర అబ్బా ఎంత బాగుంది, చాలా బాగా వండుకున్నాను అనుకుంటా తినటం, అది తినడం. అక్కడ తర్వాత ఆ తింటున్న ప్లేట్కి మనకి వంట చేసిన చేతికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవడం. ఇంక ఇవే నాకు తెలిసిందైతే ఇదే ఉంది. ఇంతకు మించి అయితే ధ్యాన మార్గంలోకి వచ్చాకైతే అనుభవాలు ఉన్నాయి. కాకపోతే నేను ఎంత చేసినా పడిపోయాను ఆటోమేటిక్గా. ఒక 2 నెలలు బట్టి పడిపోయాను. ఎలాగంటే అది నేను చేసుకునేదే. ఆ సిస్టమ్, నాలో ఉన్న సిస్టమ్ ఏం చేస్తుంది, నువ్వు బయటికి వెళ్ళాలి, మాట్లాడాలి, చెప్పాలి, బయట తిరగాలంటుంది. నేనేం చేశాను అనుకుంటారు, నువ్వేంటి నా బాడీ మీద పెత్తనం చేస్తున్నావు. ఇప్పుడు తను ఇచ్చినప్పుడు చెప్పేది పాజిటివ్గా జరిగినప్పుడు ఏమో ఒప్పేసుకున్నాను. తర్వాత ఏం చేశాను, రివర్స్ అయిపోయింది. అది నేను కాదు, నాలో ఉన్న సోలు వేరే ఎనర్జీల వల్ల జరుగుతుంది అలాగా. అది రివర్స్ ఏం చేశానంటే తనకి వేసేసాను. నువ్వేంటి నన్ను వంట చేసుకోవాలని నిన్ను అడగాల, నేను ఏ తినాలన్నా నిన్ను అడగాల అన్నట్టుగా మారిపోయి తనకి ఎదురొచ్చేసరికి నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చేసింది. మామూలుగా తాగించలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్లో నాకు తెలుసున్న వ్యక్తి దగ్గర తెలుసుకుని నేను ఏం పొరపాట్లు చేశానో తెలుసుకుని మళ్ళీ అదే విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ధ్యానం ఎన్ని గంటలు చేసేది అనేది కాదు, మన మైండ్ సిస్టమ్ ఎలా ఉంది, మన హార్ట్ ఎలా ఉంది, మనం హార్ట్తో కనెక్ట్ అయ్యి ఉన్నామా లేదా, ఇంక ఇది ఫస్ట్ చూసుకోవాల్సింది. మన బాడీతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నామా లేదా. ఎదురింటి వాళ్ళు అసలు ఎవరి గురించి మనకు అనవసరం. మనం ఎదురొస్తూ ఉంటే వాళ్ళు ఏదో అన్నారనుకుంటాం, వాళ్ళ గురించి వదిలేద్దాం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. వాళ్ళ సోల్ ఏంటంటే ఇంకా విహారయాత్ర చేస్తుంది. ఆమె ఇక్కడ ఎందుకు వచ్చానో తెలుసుకోలేదు, నేను ఏ పని మీద వచ్చానో తెలుసుకోలేదు. మనం వెళ్తా ఉంటే ఇప్పుడు 3 మంది అనేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి పక్కన పెట్టేసి మన సోల్ గురించే మనం ఆలోచించుకుందాం. మన సోల్ ఏం చెప్తుందో ఏందో. ఇదే నాకు తెలుసున్నదైతే ఇదే జ్ఞానం. కొంచెం మీరు కూడా అదే కంటిన్యూ అయ్యి ఫస్ట్ టైం అయితే మటుకు ఇది చేయండి. లేకంగానే భూమాతకి నమస్కారం చేసుకోండి, తల్లి తండ్రి పేర్లతో సహా పిలవాలి. వాళ్ళ ఆత్మలైనా సరే వచ్చేస్తే మీ దగ్గరికి. మనం అనుకుంటే ఎప్పుడో చనిపోయారు వాళ్ళు ఉంటారా అని. ఎవరో మా ముత్తాతంట, మా నాన్న చెప్తే నమ్మట్లేదు. మా నాన్నగారు చెప్తూ ఉండాలి ఎప్పుడో చచ్చిపోయి ఇంకో జన్మలు ఎత్తేసి ఉంటారమ్మా, పుట్టేసి ఉంటారా అంటున్నారు. ఎవరో మా ముత్తాతంట. ఆయన నాకు ధ్యానం చేసినప్పుడు ఆయన వచ్చి ఆయన నా దగ్గరకు వచ్చి నేను వచ్చేస్తున్నాడు. ఎవరు నువ్వంటే అసలు ఆ మనిషి నాకు తెలియదు. మా తాతగారు అయితే తెలుస్తుంది, ముత్తాత నాకేం తెలుస్తుంది. ఆ ఎనర్జీ కూడా నాకు కూడా తిరుగుతుంది. ఇంకా మనం వెళ్ళిపోయారు ఇంకో జన్మెత్తేసారు అనుకుంటాం, కానీ లేదు. తల్లి తండ్రి అయినా సరే చనిపోయే వ్యక్తులు ఎనర్జీ కూడా మనతో ఉంటుంది. వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పత్రాలు ఇచ్చేమో అవి ఇచ్చేమో అంటారు, అది కాదు. ప్రతిరోజు వాళ్ళని పిలవాలి. ప్రతిరోజు వాళ్ళని పిలిచి మనం భోజనం చేసినప్పుడు నీకు పెడుతున్నాం అనుకుంటే మనం తినాలి. ఆ ఒక్క ఎనర్జీతో వాళ్ళు మనకు మంచి చేస్తారు. నాకు మా నాన్నగారికి మొన్నే చెప్పాను, మీ తాత వల్ల నాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే మా నాన్నగారు అంటారు ఎప్పుడో చనిపోయాడు నాకే తెలియదు, మా తాతగారు నీ దగ్గరికి వస్తున్నారమ్మా అంటున్నారు. వస్తారు. ప్రతి ఎనర్జీ మనతో ఉంటుంది. ఈ యూనివర్స్ అన్నీ ఇంటానే ఉంటుంది. ఫస్ట్ అయితే నాకు తెలిసి ఇప్పుడు మనం మాట్లాడటం కాదు, అవి పాటించడం గొప్ప. ఫస్ట్ అయితే లేగంగానే హార్ట్ మీద చెయ్యేసుకుని 10 నిమిషాలు మంచం మీద దెక్కకూడదు కిందకి. హార్ట్ మీద చెయ్యేసుకుని కాసేపు మాట్లాడుకోవాలి. అంటే ఎవరితో మాట్లాడుతున్నావు,
మనతో మనం మాట్లాడుకుంటున్నాం, లేచి బయటకు వచ్చామంటే మనతో మనం ఉండవు. ఇంకా ఈ వంట, ఇల్లు తుడుచుకోవడం, ఇంక ఈ వర్క్లో పడిపోతాం, ఈ ఒళ్ళుని మర్చిపోతాం, మన హార్ట్ని మర్చిపోతాం. ఒకసారి తనతో మాట్లాడుకుందాం. పాపం పిచ్చి తల్లి, దానికి ఎన్నేసేస్తున్నాం. బాధలు వచ్చినా తనకే, భయాలు వచ్చినా తనకే, ఏడుపు వచ్చినా తనకే. ఒక్క హార్ట్ అన్నీ పోతుంది. ఫస్ట్ మన బాడీ సిస్టమ్కి థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడు ప్రతిరోజు నేను గర్భసంచికి థ్యాంక్ యూ చెప్పుకుంటా. నాకు ఫస్ట్ గర్భసంచికి థ్యాంక్ యూ చెప్పుకుంటా. అంటే అసలు నన్ను తల్లిని చేసింది, చక్కని బిడ్డలను ఇచ్చింది. అసలు నేను ఫస్ట్ నా బుక్లో కూడా ప్రతి కిడ్నీ ఏంటి, లివర్ ఏంటి, నా ముక్కు ఏంటి, నా చెవులు ఏంటి, అన్నిటికీ థ్యాంక్ యూ. ప్రతిరోజు వర్క్ అదే. ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవడం, ఒక పేజీ తిప్పడం. మళ్ళీ ఆ పేజీ తిప్పిన తర్వాత నా బాడీకి, నా కాళ్ళకి, నా చేతులకి, కళ్ళకి, చెవులకి థ్యాంక్ యూ చెప్పుకోవడం. ఆ పేజీ తిప్పిన తర్వాత మళ్ళీ నా సోల్కి, నా సోల్ ఉండే వల్లే కదా నా బాడీ వచ్చేస్తుంది. నా సోల్ లేకపోతే, ఆత్మ లేకపోతే ఈ బాడీ ఏం చేస్తుంది? సో ఆత్మకి బాడీ ఉండాలి, బాడీకి ఆత్మ ఉండాలి. ఈ రెండు ఉంటేనే. ఈ 3 పేజీలు అయిన తర్వాత పని ముట్టుకుంటాను నేను. అప్పటి వరకు నా వర్క్ అయ్యే వరకు 6 అయిపోయినా పర్వాలేదు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం, ఈ చేయడం, ఒక్క థ్యాంక్ యూ ఏం కోరట్లా. మీరు ఒకసారి గర్భసంచి మీద మా చేతులు పెట్టుకుని థ్యాంక్ యూ చెప్పుకోండి. తను అసలు మనతో కనెక్ట్ అయిపోయి మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు హార్ట్ మీద చేసుకున్నాం అనుకో, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. హార్ట్ మీద చేసుకుంటే 100 సంవత్సరాలు బతికి వాళ్ళు 200 సంవత్సరాలు బతుకుతారు. ఈ హార్ట్ని చిన్న పాపలాగా బుజ్జగిచ్చాలి. గుండెపోట్లు వచ్చేస్తున్నాయి, అవి వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం. ఎందుకు వస్తున్నాయి? ఈ హార్ట్ని ఇబ్బంది పెట్టేస్తున్నాం. అప్పులు వస్తున్నారని ఇబ్బంది పెట్టేస్తున్నాం, డబ్బులు లేవని ఇబ్బంది పెడుతున్నాం, పిల్లల చదువులని ఇబ్బంది పెడుతున్నాం, మంచి అల్లుళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. అలా కాకుండా ఈ హార్ట్ని చిన్న పాపలాగా, నువ్వు చిన్న బంగారు తల్లు అమ్మ, నా చిట్టి తల్లి అని ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే కనెక్ట్ అయిపోయి మనతో కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. ఏడ్చేస్తుంది హార్ట్. ఇన్ని రోజులు తెలుసుకున్నావు నా గురించి అని ఏడ్చేస్తుంది. తర్వాత గర్భసంచి, ప్రతి ఒక్కరికి గర్భసంచి చాలా ముఖ్యం. ఈ ప్రాసెస్ ఎందుకు ఎంచుకున్నానంటే, నేను పిల్లలు పుట్టిన తర్వాత గర్భసంచిని మర్చిపోతామ్మా. ఆ మర్చిపోయిన ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనకి తేడాలు వస్తున్నాయి కదా, ఆపరేషన్స్ ఇవి జరుగుతున్నాయి కదా. నేను గర్భసంచి పట్టుకున్నాను ఎక్కువ. ఎందుకంటే మనకి తేడాలు వచ్చేస్తున్నాయి, తీయించేస్తున్నాము, ఇంకా వగేరా హాస్పిటల్కి వెళ్తున్నాం. అదెందుకు? దానికన్నా ముందు ఒక్క థ్యాంక్ యూ కదా తనకి చెప్పేది. ఒక్క థ్యాంక్ యూ చెప్దాం, తల్లి నాకు మంచి బిడ్డలను ఇచ్చావు, ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్పాము. ఆ గర్భసంచి ఆరోగ్యంగానే ఉంటుంది. గర్భసంచులు తీయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క గర్భసంచిని పట్టుకోవాలి. ఆడవాళ్ళు ఎవరైనా సరే గర్భసంచికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే దానివల్లే ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. అందుకు తనతో కనెక్ట్ అయ్యి గర్భసంచికి థ్యాంక్ యూ చెప్పుకోండి. పిల్లలు లేనోళ్ళైనా సరే, పిల్లలు లేరని మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఆ బుక్ ఇప్పుడే చదువుతున్నాను. నాకు ఎక్కువ పుస్తకాలు రాంతా గారి బుక్ కూడా చదువుతాను. ప్రతిరోజు ఎవరో ఒకరిది చదవడమే. ఎవరో ఒక అతను వచ్చి అయితే ఓ బుక్ చదవమని చెప్పారు. ఆ మాస్టర్ ఎవరో మనకు తెలియదు. అతను అయితే ఒక బుక్ చదవాలని చూపించారు. ఆ బుక్ ఏంటంటే ఇది నాకు కనిపించలే సరిగ్గా కళ్ళను. మామూలుగా పిల్లలు లేనని ముఖ్యంగా చేయాల్సింది, పిల్లలు పుట్టట్లేదు అంటాం కాదు. నాకు పిల్లలు పుట్టేశారని అనుకోవడం, బుక్ మీద రాసేయడం. నేను ఆ బాబుకి ఇలాంటి గౌను కొన్నాను, నా పాపకి ఇలా చేశాను అనేసి మనం పుస్తకం రాయడం. ఆ గర్భసంచికి మంచి బిడ్డలను ఇచ్చామని థ్యాంక్ యూ చెప్పుకోవడం. ప్రతి ఒక్కరూ ఏడవాలి. ఎందుకంటే మనము ఇందులో ఏం చేస్తామంటే బరువు బాధలన్నింటినీ ఇక్కడ ఎట్టేయడం వల్ల అలసిపోతుంది. మనం ఎప్పుడైతే మనం ఏడ్చేస్తామో అది కరిగిపోయి ఆనందంతో నిండిపోద్ది. మనం ఎక్కువగా మనం ఏమనుకుంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు తిట్టుకోకూడదు, బాధపడాలి. ఇది నా కర్మ, ఏ జన్మలోనో చేసి వచ్చాను అనేసి చెప్పుకోవాలి. ముఖ్యంగా పిల్లలు కావాల్సిన వాళ్ళు అయితే ఇదే ప్రాసెస్. పేపర్ మీద, బుక్ మీద రాసుకోవడం, నాకు పుట్టేశారు అనుకోవడం, ప్రతిరోజు గర్భసంచికి థ్యాంక్ యూ చెప్పుకోవడం. ఇంకొకటి ఆ సోల్స్ని ఆహ్వానించడం. మనం పుట్టట్లేదు అనుకుంటున్నాం, వాళ్ళు మన కోసం తిరుగుతారు. వీళ్ళు మనకి కరెక్ట్ అయ్యి తల్లిదండ్రా లేదా అని. ఆ బుక్లో ఏం రాయాలంటే, ఇలాగా నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను కన్నా, నువ్వు వచ్చేరా, నీకోసం ఎదురు చూస్తున్నాను రా అని. నువ్వు హాస్పిటల్కి తిరగవసరలా, మందులు వాడవసరలా, గుడిమెట్లు ఎక్కవసరలా, గర్భసంచిని పట్టుకోవడం, తనకు థ్యాంక్ యూ చెప్పడం,
పిల్లలు కావాల్సిన వాళ్ళు థ్యాంక్ యూ చెప్పాలి, పిల్లలు పుట్టేసిన వాళ్ళైనా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే దానివల్ల చాలా ఎదుర్కొంటున్నాం కాబట్టి. ముఖ్యంగా పిల్లలు కావాల్సిన ఇదే ప్రాసెస్. ఆ పుస్తకం, ఒక పుస్తకం ఓపెన్ చేయడం, అది ఎలా రాయాలంటే ఒక గ్రంథం రాసినట్టు రాయాలి దాన్ని. వీరబ్రహ్మం గారు జీవిత చరిత్ర ఎలా రాశారో అలా ఉండాలి. మనం పెన్న పుస్తకం ఇచ్చుకున్నామంటే అది రాయడం, వచ్చారే కన్నా నీ కోసం ఎదురు చూస్తున్నాను రా, నిన్ను చాలా బాగా చూసుకుంటాను రా, నీకు మంచి బట్టలు కొంటాను రా, నీకు మంచి ఫుడ్ పెడతాను అనేసి చెప్పడం. మనం ఎవరంటారు అనుకుంటాం, కానీ ఆ ఎనర్జీ ఉంటుంది. ఆ సోల్స్ పైన తిరుగుతారు కావాలని, వీళ్ళు మా అమ్మ నాన్నగా సెట్ అవుతారు అనేసి తిరుగుతారు. మనం మళ్ళీ మనలో ఉన్న అనుమానాలతోటి గుళ్ళు మెట్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఆ సోల్ ఎనర్జీ వెనక్కి వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఒక్కటి పట్టుకుని ఆ గర్భసంచిని పట్టుకుని థ్యాంక్ యూ చెప్పడం, బుక్లో పిల్లలు పుట్టేశారని రాసుకోవడం, ఇంకొకటి నువ్వు వచ్చిన తర్వాత నీకు ఈ కొంటాను, ఈ చేస్తాను అవి చెప్పడం. అసలు అది ఒక్కటి చేస్తే చాలు. నేను ఈ మధ్యనే అది చదువుతున్న బుక్ కూడా ఇంకా పూర్తవలేదు. నేనేంటంటే వేస్ట్ చేసేసుకుంటున్నాను టైంని. మనం ఎక్కువ చాలా టైంని వేస్ట్ చేసేసుకుంటున్నాం. దానికన్నా ఓ పుస్తకం రాయడమా, చదవడమా, ఏదోటి చేయడం మంచిది. కాకపోతే ఎక్కువ లేగంగానే ఎవరు హడావిడిగా రావద్దు బయటికి. ఒక అరగంటన్న పావు గంటన కేటాయించుకోండి. ఫస్ట్ కేటాయించుకుని మనల్ని మనం ఉద్ధరించుకున్న తర్వాత మిగతా వాళ్ళు కొడుకులైనా కోడలైనా ఎవరైనా మనతో రారు, మనతో ఎవ్వరూ ఉండరు. భర్త అయినా పిల్లలైనా సరే ఇది ఒక సినిమా. ఇది సినిమా చూడడానికి వచ్చాం. ఆ సినిమానే మనం అసలు నిజం అనుకుంటున్నాం, కానీ కాదు అది. ఆ సినిమా ఎంతవరకు ఎవరు ప్రాప్తమో అంతవరకే. దాన్నే మనం నిజం అనుకుంటున్నాం, మన ఆత్మను వదిలేసుకున్నాం. కానీ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అప్పుడు మట్టికి చాలా తెలుస్తాయి మనకి. మీరు మట్టికి ప్రతిరోజు లేవడం హడావిడిగా రాకుండా ఒక గంట కేటాయించుకుంటారా, అరగంట కేటాయించుకోండి. ప్రతిదీ చదువు రాని వాళ్ళైనా సరే మామూలుగా హార్ట్ మీద చేసుకుని మాట్లాడుకోవచ్చు. ఇగో ఇలాగా ఇదమ్మా అదమ్మా అని చెప్పుకోవచ్చు. అదొకటి చెయ్యండి చాలు. మెడిటేషన్ మానకూడదు. మెడిటేషన్ చేయడం వల్ల ఫస్ట్ నాకైతే ఆనందం కలిగింది. మిగతా అనేది నాకు అనవసరం. ఆనందం కలిగింది. 3 జన్మలు చూసుకున్నాను, నేనేంటో తెలుసుకున్నాను. అంతకుముందైతే నేను అందరినీ తిట్టుకుంటానే ఉండేదాన్ని. నా లైఫే నాకు నచ్చేది కాదు, అస్సలు నచ్చేది కాదు. నా అత్తగారు ఏంటి, నా హస్బెండ్ ఏంటి, నా లైఫ్ అసలు నాకు నచ్చల. అందరినీ తిట్టుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నేనే ఇవన్నీ కావాలని వచ్చాను. లేదు, వెళ్ళిపోవాలి నేను. సరే, ఇంకో మీరైతే ఇది ఫాలో అవ్వండి. మీకు చెప్పేదాన్ని అంతది కాదు. కాకపోతే నేను మొదలుపెట్టాను, అది చేస్తున్నాను. ప్రాసెస్ వదలలేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. లేకుండానే ఎవరూ మట్టికి హడావిడిగా రావద్దు. హడావిడిగా వచ్చామంటే వెనకాల నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీని నింపేసుకోండి. పాజిటివ్ ఎనర్జీని నింపుకోండి, అప్పుడు రండి. అప్పుడు అంతా మంచిది లేదు. ఫస్ట్ టైం బ్రష్ చేసేసుకోవాలి. అందరూ కూడా లేచిన తర్వాత ఫస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాత చీపురు పట్టుకోవాలి. ఇంక ఇదైతే కన్ఫర్మ్. ఫస్ట్ అది చెయ్యాలి. అది చేసిన తర్వాత మిగతా పని. ఆ పని చేయకుండా ఏమి చేయకూడదు అసలు. ఇంక ఇది నాకు తెలిసినది అయితే ఇదే. అనుభవాలు అయితే ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి. ఇంకోసారి వస్తాను, అప్పుడు చెప్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా అనుభవాలు ఉన్నాయి. ఒకసారి మేడం గట్టిగా చెప్పాలి. ధన్యవాదాలు చెప్తారు. జ్ఞాపకాలకి భోజనం టైం అయిపోయింది కాబట్టి. అలాగే మేడం చాలా విషయాలు చెప్పారు. ఇది నేను ఎప్పటి నుంచో బుక్ స్టాల్ అన్ని ధ్యాన మహాచక్రాలకు వెళ్ళి చూస్తూ ఉంటాను. మహాత్మా జీసస్ ఇందాక చెప్పిన మేడం అవన్నీ 4 గారు తెచ్చారు. ఇలాగా మార్నింగ్ చెన్నకేశ్వర గారి పిరమిడ్ దొరికిందంట. ఒక పేజీ చదవమన్నారు. ఈ మేడం చెప్పేవన్నీ చెప్పకముందు దీంట్లో ఉన్నాయి. 2 పేజీలు చదివాయి. ఈ మేడం చెప్పినవి దాంట్లో ఉన్నాయి. మేడం నీ క్లాస్ ఇవ్వాల చెప్పకముందు 2 పేజీలు దాంట్లో ఉన్నాయి. ఈ బుక్ మాట చాలా విషయాలు చెప్పారు. ధ్యానం చేయాలి. 2 గంటలు, గంట, 3 గంటలు చేస్తే ధ్యానం. ఇంకేం చెప్పారు మేడము? నిలబెట్టుకోవాలి. నిన్న ఏదో చెప్పుకున్నాం కదా, 4 గంటలు మర్చిపోతాం. అది కాదు, ఈ మేడం లాగా పట్టుకోవాలి. ఇది ఈ మేడము ఈ జన్మలు కదా, అది మాట్లాడుకున్నాం కదా, గత జన్మలు. మేడము ఈ జన్మలో వచ్చింది కదా ధ్యానం. గత జన్మలో తపస్సు మాట. ఇందాక నిన్న జడ్జప్ గారు చెప్పినట్టు గత జన్మ ధ్యానం, గత జన్మ పుణ్యఫలమే ఇవన్నీ. ప్రతి జన్మలో లేదు, ఒక్క జన్మకు వచ్చింది కాదు ఇది. ఆ ఏరియాలో పుట్టి ఆ ఏరియాలో పెరిగి ఈ జన్మలు కాదు, గత జన్మ సంస్కారం, గత జన్మ ధ్యానం. చక్కగా పుస్తకాలు చదవండి. ప్రతిసారి చెప్పినట్టు నా పుస్తకాలు పెట్టుకోవాలన్నమాట. అందుకే ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఒకటే కాదు,
అన్ని పుస్తకాలు చదవాలి, పెద్దసారి చదవమన్నారు. అప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. బుక్ చదవడం, బుక్ రాయడం. ఇంకా వేరే పోయిన టైం అయిపోయింది, నెక్స్ట్ టైం ఒకసారి క్లాస్ చెప్పించుకుందాం. నిన్న మనేశ్వరం నుంచి మాణిక్యం గారు వచ్చారు. ఉదయం ఒక మేడం వస్తున్నారు, క్లాస్కి రండి అంటే నాకు కుదరదు, ఎవరు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఒక నిన్న ఇక్కడ ధ్యానం చేసుకుని ఒక అనుభవం వచ్చిందంట. మేడం జ్యోతి వెళ్ళిపోయిందంట. అంటే ఆత్మ అంటాము, జ్యోతి అంటాము. వేరే హాస్టల్కి వెళ్ళిపోయింది, ట్రావెలింగ్ చేస్తుందన్నమాట. ఫోన్లో చెప్పారు మేడం. వెళ్ళిపోయి కొండలు, కోనలు, అడవులు, సముద్రాల మీదకి అలా తిరుగుతుందన్నమాట. తిరుగుతూ ఒక చోటకి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మనుషులు ధ్యానం చేసుకుంటున్నారంట. వాళ్ళు ఆడ మగ. ఈ మేడం కూడా వెళ్ళి ధ్యానంలో కూర్చుందాం అనుకుందంట. కూర్చున్నసరికి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంట. ఎవరంటే పార్వతీ పరమేశ్వరుడు అనమాట. మేడం మాణిక్యం గారు మనేశ్వరం నుంచి వచ్చారనమాట. ఫోన్లో చెప్పారు, ఈసారి వచ్చినప్పుడు అనుభవం చెప్తారు. ధ్యానం గట్టిగా పెట్టుకోవాలి, భోజనం టైం అయిపోయింది కాబట్టి మరొకసారి ఈ జ్ఞాపకాలు గట్టిగా తప్పకుండా మీ ముందు మాట్లాడి ధన్యవాదాలు. గట్టిగా తప్పకుండా ధన్యవాదాలు. దయచేసి ఈ రోజు కాడ పౌర్ణమి ధ్యానం, మధ్యాహ్నం కాడ ధ్యానం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. గట్టిగా తప్పలతో ధన్యవాదాలు.